హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో నిన్నటి క్లాస్లో అర్జునుడు క్లాస్ ఎలా ప్రారంభమైంది? అర్జునుడు మళ్ళీ అడుగుతారు. ఏమని అడుగుతారంటే, కృష్ణ నేను కర్మని అంటే యుద్ధాన్ని విడిచిపెట్టనా, ఎందుకంటే పాపం కాబట్టి, ఆర్ మీరే చెప్తున్నారు కర్మయోగ చేయమని చెప్పి, నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా యుద్ధం చేయనా అని చెప్పి అర్జునుడు అడుగుతున్నారు. దానికి కృష్ణుడు ఏమని సమాధానం చెప్తారు? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మన యొక్క కర్మని సన్యాసించడము, రెండోది కర్మ ఫలాపేక్షని సన్యాసించడం అని చెప్పి, అవునా కాదా? సో కృష్ణుడు ఏమని చెప్తారు? లాస్ట్ క్లాస్ మీకు ఏం చెప్పాను? రెండిట్లో రెండు రైటా, రెండిట్లో ఒకటే రైటా? ఎవరు చెప్తారు? ఎస్ వెంకటేశ్వరరావు గారు. మిగతా వాళ్ళు చాట్ చేయండి, చాట్లో కూడా రాయొచ్చు. కర్మ ఫలాపేక్ష చేయటం కరెక్ట్ అండి. రెండో తప్ప అండి? రెండోది కరెక్ట్ అండి. రెండోది కరెక్ట్ అండి. ఫస్ట్ది ఫస్ట్ తప్పండి. ఫస్ట్ తప్ప అండి. ఓకే. అచ్చా, కర్మ మనకు అంతకుండా చేయటం కరెక్ట్ అండి. కర్మ ఫలాన్ని ఆశించకుండా చేయటం కరెక్ట్ అని చెప్పింది. కర్మను త్యాగం చేయడం తప్పు అంటారా? కర్మను త్యాగం చేయడం దానికన్నా ఇది శాస్త్రం అని చెప్తారండి. దానికన్నా కరెక్టే, కానీ కర్మని త్యాగం చేయడం కరెక్ట్. అది చేయొచ్చా చేయకూడదా? చేస్తే ఎప్పుడు చేయొచ్చు? ఎవరు చెప్తారు? సరే, శ్రీలక్ష్మి గారు చెయ్యెత్తారు. అవును, అడుగుదాం ఒకసారి. ఎస్ శ్రీలక్ష్మి గారు మాట్లాడతారా? ఎస్ శ్రీలక్ష్మి గారు, వినిపించట్లేదు మీ మాటలు మాకు. ఓకే, ఎక్కడి నుంచి అండి మీరు? విజయవాడ ప్రభుజీ. ఓకే, ప్రశ్న మీకు అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఓకే, నేను క్లాస్లో చెప్పాను, ఎగ్జాంపుల్తో సహా చెప్పాను నేను. అవును ప్రభుజీ. చెప్తారా? చెప్తాను ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు పర్సు అక్కడ ఉంటే చూసి దాన్ని నాది కాదు అని అనుకుని కర్మాని సన్యసించడం అవుతుంది ప్రభుజీ. అది ఒకవేళ కరెక్టే కానీ పూర్తిగా కరెక్ట్ కాదు ప్రభుజీ. ఆ ఎగ్జాంపుల్ వదిలేండి. ఆ ఎగ్జాంపుల్ కాదు, నా ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ కోసం చెప్పాను నేను. అంటే త్యాగి అనేది అంత త్యాగి కన్నా కూడా నిజమైన ఎవరైతే ఉన్నారో వాడికి ఇవ్వడం గొప్పదని చెప్పాను నేను. రైట్, ఆ కాంటెక్స్ట్లో ఎగ్జాంపుల్ చెప్పాను. అలా కాకుండా కూడా రైట్, కర్మ సన్యాసం కూడా ఉంటుంది. అది కూడా సరైన మార్గమే అని కృష్ణుడు చెప్తారు. గుర్తుకుందో లేదో తెలియదు. 3వ అధ్యాయంలో చెప్తారు, 5వ అధ్యాయంలో కూడా చెప్తారు. నేను క్లాస్లో చెప్పాను నేను. సో మనం చేసే పనిని భగవంతుని ప్రీత్యర్థం చేసింది కరెక్ట్ ప్రభుత్వం. భగవంతుని కోసం చేయాలి. ఓకే, నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది. నాగసాయ కుమారి చెప్పారు. ఏమన్నారంటే, సన్యాసం అంటే కర్మని త్యాగం చేయకూడదు, రిజల్ట్స్ ఆశించకుండా మన కర్మ చేయాలి. రైట్, అందరూ చెప్పారు, అందరికి అర్థమైంది. కంప్లీట్ సన్యాసం చేయాలి, బట్ వీ నీడ్ టు బి ఎలిజిబుల్ ఫర్ దట్. అంటే అది కూడా కృష్ణుడు చెప్తారు, అది కూడా మార్గమే. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, నిన్న గౌతమ్ బుద్ధుడు ఎగ్జాంపుల్ చెప్పాను, అవునా కాదా? సో గౌతమ్ బుద్ధుడు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏం చెప్పాను నేను? సో ఎస్, దెర్ ఆర్ పీపుల్, శంకరాచార్యులు చెప్పుకోవచ్చు, మధ్వాచార్యులు చెప్పుకోవచ్చు, రామానుజాచార్యులు చెప్పుకోవచ్చు, వాళ్ళు ఒక స్థాయిలోని వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. సో సన్యాసం తీసుకోవడం తప్పు కాదు, కానీ దానికి అర్హత ఉండాలి. రైట్, అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధం చేయను కృష్ణ, నేను సన్యాసం తీసుకుంటాను, తద్వారా భిక్షాటన చేసుకుంటాను, నేను భిక్షు సన్యాసిగా ఉంటాను నేను అని చెప్పి. కృష్ణుడు ఏమని చెప్తారు? నువ్వు అలా ఉండలేవు అని చెప్తారు. ఎందుకంటే బికాస్ అంటే అర్జునుడు యాక్చువల్గా ఉండగలడేమో, ఆయనకు అర్హత ఉంది. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నారు అక్కడ? నువ్వు బికాస్ నీకు అర్హత లేదు అని చెప్తారు. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి, అంటే క్షత్రియుడు అంటే ఇంకా రజోగుణం ఉందని అర్థం. కాబట్టి రజోగుణంలో ఉన్నవాడు అవమానాలు ఎదుర్కోలేడు. అండ్ ఎవరైనా అన్నారంటే నువ్వు కత్తి తీస్తావు బయటికి. సో బెటర్ ఆ క్షత్రియ గుణాన్ని నువ్వు భగవంతుని సేవలో వినియోగించు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అర్జునుడికి ఏమని చెప్పారు? దట్ ఈజ్ నాట్ యువర్ లెవెల్ అని చెప్తారు. కాబట్టి నువ్వు కర్మని సన్యసించడం బదులు కర్మ ఫలాపేక్షను సన్యసించి నీ యొక్క కర్మలను చెయ్యి, నా కోసం నా ప్రీత్యర్థం చెయ్యి. నా ప్రీత్యర్థం చెయ్యి అంటే దాని భక్తి యోగా అంటారు.
నీ బాధ్యతగా చెయ్యు అంటే దాన్ని నిష్కామ కర్మయోగ అంటారు. నిష్కామ కర్మయోగ భక్తి యోగ పెద్ద తేడా లేదు. ఆ తేడా అనేది మీకు 7వ అధ్యాయంలో రేపు చెప్తాం అది. బట్ ప్రాక్టికల్ లెవెల్తో రెండు ఒకటే అనుకోండి ప్రస్తుతానికి. ఓకే, సో ఎనీహౌ, సో నవ్ వీఆర్ మోరల్లెస్ ఒక పాయింట్కి వచ్చాము. సో ఈ అధ్యాయంలో కృష్ణుడు, ఈ అధ్యాయం పేరు ఏంటంటే ధ్యాన యోగ. ధ్యాన అంటే ఆర్ అష్టాంగ యోగ ఈ అధ్యాయం పేరు అనమాట. సో కృష్ణుడు ఇంతవరకు ఏం చెప్పారు? కర్మయోగ చెయ్యి, నిష్కామ కర్మయోగ చెయ్యి, అది నీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది, కర్మను సన్యసించొద్దు అని చెప్పారు అని మీకు చెప్పాను. సో ఈ అధ్యాయంలో కృష్ణుడు నిష్కామ కర్మ అనే స్థాయి నుంచి ఇప్పుడు ధ్యాన యోగ స్థాయికి వస్తారు. అంటే సింప్లీ స్పీకింగ్, ఎవరైతే ఇలా నిష్కామ కర్మయోగ చేస్తారో వారి హృదయం పవిత్రం అవుతుందో అప్పుడు పవిత్రం అవుతుంది, వాళ్ళు త్రిగుణాల ఆధీనం నుంచి బయటపడతారు, త్రిగుణాల ఆధీనంలో ఉండరు. అప్పుడు ఆ వ్యక్తికి నిజంగా ఒక రకమైన వైరాగ్యం అనేది వస్తుంది. అలాంటి వ్యక్తి ధ్యాన యోగ చేయడానికి అర్హుడు అని చెప్తారనమాట. సెన్నాళ్ళు అర్జునుడు నేను అడవికి వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటాను అంటున్నాడు కదా. ఈరోజు కృష్ణుడు యాక్చువల్గా చెప్తున్నారు. అంటే ముందు ఏదైతే వద్దు అని చెప్పారో కృష్ణుడు, వద్దని చెప్పారు, ఇప్పుడు అది చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్నాళ్ళు ఫస్ట్ నువ్వు ఆ స్థాయిలోనో ఆ పని చెయ్యి అని చెప్పి, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, సరే నువ్వు దీని గురించి మాట్లాడావు కదా, ఇప్పుడు నీకు దాని యొక్క ధ్యాన యోగ గురించి చెప్తాను వినండి అని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట. సో దట్ ఈస్ టుడేస్ చాప్టర్. సో ఐఎమ్ షేరింగ్ యూ ద PDF. సో ధ్యానయోగం అధ్యాయం పేరు. సింధులో భగవంతుడు, దిస్ బిగ్ చాప్టర్, 47 శ్లోకాస్ ఉంటాయి, పెద్ద అధ్యాయం ఇది. కాకపోతే కాన్సెప్ట్స్ ఆర్ ఓన్లీ 4 కాన్సెప్ట్స్. సో డీటెయిలింగ్ వెళ్ళకుండా, సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనస్సు గురించి చెప్తారన్నమాట. మైండ్ కంట్రోల్. మీలో చాలామంది మైండ్ కంట్రోల్ గురించి ఎన్నెన్నో సెమినార్లు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు. కానీ కృష్ణుడు నిజమైన ఫిలాసఫర్. మొన్న నాకు ఎవరో కార్తికేయ అనే సినిమాలో ఏదో వీడియో క్లిప్ ఏదైనా పంపించారనమాట. అందులో అనుపమ్కే చెప్తాడు, కృష్ణ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్ట్, గ్రేటెస్ట్ ఫ్రెండ్, గ్రేటెస్ట్ మ్యూజిషియన్, గ్రేటెస్ట్ ఫిలాసఫర్, గ్రేటెస్ట్ సైకియాట్రిస్ట్ అని చెప్పి. సో మనం సినిమాల్లో చూసి వాటిని షేర్ చేసుకుంటాము. కానీ వాస్తవంగా కృష్ణుడు నిజంగా గ్రేటెస్ట్ సైకియాట్రిస్ట్, నిజంగా సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్. ఎలాగంటే భగవద్గీత ద్వారా మనం చూడొచ్చు. సో ఈరోజు ఈ అధ్యాయంలో కృష్ణుడు మనస్సుని ఎలా నిగ్రహించుకోవాలో చెప్తారన్నమాట ఫస్ట్, రైట్? అది మనం చూస్తాం. తర్వాత అష్టాంగ ధ్యాన యోగ చెప్తారు. తర్వాత ధ్యాన యోగలో సక్సెస్, ఫెయిల్యూర్ వాటి గురించి చెప్తారు. లాస్ట్లో అన్ని యోగుల్లో నిజమైన అతి గొప్ప యోగి ఎవరు అనే కాన్సెప్ట్ చెప్తారనమాట, రైట్? సో దిస్ ఇస్ ద సమ్మరీ. సో ఇప్పుడు కృష్ణుడు మనం చెప్పుకున్నట్టుగా హీ ఈజ్ టాకింగ్ అబౌట్ నిష్కామ కర్మ నుంచి నెక్స్ట్ వన్ హూ ఇస్ క్వాలిఫైడ్. నిష్కామ కర్మయోగం చేయడానికి అంత క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తన యొక్క ఆత్మతత్వం తెలుసుకున్నవాడు, తన యొక్క స్వధర్మాలు, నిత్య ధర్మాలు తెలుసుకున్నవాడు చాలు. ఎవరికైతే ఆత్మ కాన్సెప్ట్ తెలుస్తుందో, స్వధర్మ నిత్యధర్మం తెలుస్తాయో అలాంటి వ్యక్తి నిష్కామ కర్మయోగం చేయగలరు. బట్ అంతకన్నా ఎక్కువ ఆ నిష్కామ కర్మయోగం చేయడం ద్వారా ఫర్దర్ ప్రమోషన్ ఈజ్ యాక్చువల్ జ్ఞానయోగ ఆర్ నెక్స్ట్ ధ్యాన యోగ, అష్టాంగ యోగ అనమాట. సో ఆ అష్టాంగ యోగ మార్గం ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇది చెప్పే ముందు కృష్ణుడు మన యాస్ట్రిక్ మన కండిషన్స్ అప్లై అని రాస్తాం, గుర్తుకుందా? చాలా దగ్గరలో ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, కండిషన్స్ అప్లై. సో అలాగా ఆ కండిషన్స్ అప్లై చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఏం చెప్తున్నారంటే మనస్సు గురించి చెప్తున్నారు. మనస్సు గురించి కృష్ణుడు ఏమని చెప్తున్నారు చూడండి. ఇక్కడ మనస్సు శత్రువా లేదా మిత్రుడా అని చెప్తున్నారు ఇక్కడ. సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ శ్లోకం, వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. బంధురాత్మ మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వాడికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వాడికి అతని మనస్సే గొప్ప శత్రువు కింద వర్తించును అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. సో కృష్ణ ఇక్కడ మైండ్ గురించి చెప్తున్నారండి, ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ సో ఎందుకంటే మనం ఏ యోగ మార్గం చేయాలన్నా సరే, అది నిష్కామ కర్మ యోగ అయినా సరే, జ్ఞాన యోగ అయినా సరే, అష్టాంగ యోగ అయినా సరే, భక్తి యోగ అయినా సరే, ఏ యోగ మార్గం చేయాలన్నా సరే కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే మనస్సు మీద నియంత్రణ. మీరు 3వ అధ్యాయంలో కూడా చూడండి, 4వ అధ్యాయంలో కూడా చూడండి,
ప్రతిసారి కూడా కండిషన్ రాశాను, మనస్సుని ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకోవాలని చెప్పి. 3వ అధ్యాయంలో మనం చూసామా, ఏం చూసాం, అది మనము అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నాకు ఈ నాలెడ్జ్ తెలిసినా సరే ఎందుకు పాటించలేను అని చెప్పి. దానికి కృష్ణుడు కారణం ఏం చెప్తారు, కామం అని చెప్తారు. కామం వల్లనే పాటించలేకపోతున్నావు, అండ్ ఆ కామం అనేది మనసులో ఉంటుంది, ఇంద్రియాల్లో ఉంటుందని చెప్పి. సో మనస్సు అక్కడ మనస్సు నిగ్రహించుకోవాలని 3వ అధ్యాయంలో కూడా చూసాము. 4వ అధ్యాయంలో ఏం చూసాము, ఒక గురువుని ఆశ్రయం తీసుకోవాలి అని చూసామన్నమాట. సో గురువుని ఆశ్రయం తీసుకుని అదిని పాటించాలని చెప్పి. కానీ గురువుని ఆశ్రయం తీసుకుని పాటించాల్సినప్పుడు చేయాల్సినవి ఏంటంటే, అందులో కూడా మనము మనస్సుని ఇంద్రియాలు నిగ్రహంలో పెట్టుకున్నప్పుడే గురువు మాట ఫాలో అవ్వగలమని చెప్పి. అదర్వైజ్ గురువు ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తావు, నువ్వు నిగ్రహం లేదు కాబట్టి, రైట్. 5వ అధ్యాయంలో కూడా నిష్కామ కర్మయోగంలో కూడా మళ్ళీ ఈ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి మార్గంలో కూడా మనస్సు నిగ్రహం మీద కంపల్సరీ అనమాట. సో వితౌట్ దిస్, ఇంద్రియం నిగ్రహం లేనివాడు మరియు మనస్సు నిగ్రహం లేనివాడు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. ఏ ఆధ్యాత్మిక మార్గమైనా సరే. కొంతమంది ప్రభుజీ కర్మయోగ గొప్పది, మీరు భక్తి యోగం అంటారు, కొంతమంది అంటారు ధ్యాన యోగ గొప్పదని. అరే బాబా, డిస్కషన్ వదిలేయండి. నువ్వు ఏ యోగ మార్గం పాటించాలనుకున్నా నీ ఇష్టం, కానీ ఏ యోగ మార్గం పాటించాలన్నా సరే అందులో చేయాల్సిన కొన్ని ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ దట్ మనస్సు నిగ్రహం. మనస్సు నిగ్రహం ఫస్ట్ స్టెప్ అది. సో కృష్ణుడు ఈ అధ్యాయంలో ఆ కాన్సెప్ట్ టచ్ చేస్తున్నారనమాట. సో మనస్సు అనేది ఇక్కడ నీ మిత్రుడా లేకపోతే శత్రువా అని చెప్పి, రైట్. సో దానికి ఏం చెప్తారు, చాలామంది ఏమంటారంటే బయట తత్వాతులు మనస్సు అనేది డేంజరస్, మనస్సును నమ్మొద్దు అంటారు. కానీ కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే మనస్సు చెడ్డది అని చెప్పట్లేదు, మనస్సు చెడ్డది అని చెప్పట్లేదు. మనసు అంటే మైండ్, ఇక్కడ మైండ్ ఈజ్ నాట్ బ్యాడ్ అని చెప్తున్నారు అనమాట. మైండ్ ఏంటంట, మైండ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ యూ ఆర్ అని చెప్పి, యాజ్ యూ విష్ అని చెప్పి. అది నీ చేతుల్లోనే ఉంటుంది, అది మంచిదా చెడ్డదా అని చెప్పి అంటారు. సో కృష్ణుడు ఎగ్జాంపుల్ చెప్తారంటే కత్తి. సో కత్తి అనేది ఒక సర్జన్ చేతిలో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడుతుంది, అండ్ ఒక దొంగోటి చేతిలో ఉన్నప్పుడు ప్రాణాలను తీస్తుంది. సో కత్తి మంచి చెడు అంటే ఉండదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని ప్రకారంగా అది మంచిదా చెడ్డదా అని ఉంటుందన్నమాట. ఒక డాక్టర్ చేతిలో మంచిది, ఒక దొంగోటి చేతిలో అది చెడ్డది, రైట్. సో దాన్ని ఎలా ఉపయోగిస్తాం దాని ప్రకారంగా. సిమిలర్గా మనస్సు కూడా అలాంటిదే. మనస్సుని నియంత్రించినప్పుడు మనస్సు యాక్చువల్గా ఒక యోగికి చాలా హెల్ప్ చేస్తుంది. యోగి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి అని అర్థం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తిని యోగి అంటాము. యాక్చువల్గా ఈరోజు క్లాస్లో యోగి డెఫినేషన్ చెప్తాము. సో ఫర్ ఏ స్పిరిచువలిస్ట్, మనస్సు కంట్రోల్ అయిన వాడు, మనస్సుని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో అలాంటి మనస్సు మనకి బెస్ట్ ఫ్రెండ్. మనస్సుని ఎవరైతే కంట్రోల్ చేయలేకపోతారో అలాంటి వ్యక్తికి మనస్సు వర్స్ట్ ఎనిమి, అంతకు మించిన శత్రువు ఇంకొకటి లేడనమాట. మనస్సు కన్నా అనుకుంటాం ఈడు మన శత్రువు, ఆడు మన శత్రువు అని చెప్పి. ఎవ్వడు కాదండి, ఎవ్వడు కాదు. మనస్సుకు మించిన పెద్ద శత్రువు ఇంకొకటి లేడు. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ఈ పాయింట్, నేను చెప్తున్న పాయింట్. నోట్ ఇట్ డౌన్, మీకే అర్థమవుతుంది. సో కాబట్టి ఏ మార్గమైనా సరే మనస్సు అనేది వెరీ బిగ్ ఫ్యాక్టర్, రైట్. దాన్ని ఎలాగ టేమ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. మనం చూస్తాం కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నువ్వు కొట్టు ఇంకా ఏడుస్తారు, భయపెట్టు ఇంకా ఏడుస్తారు, బుజ్జగించు ఒకలాగా అనమాట. అంటే కొంతమందికి ఆయన మెలకు తెలుస్తుంది వాళ్ళని ఎలాగ బుజ్జగించి సైలెంట్ చేయాలని చెప్పి. కొంతమందికి వాళ్ళ ప్రయత్నాల వల్ల ఇంకా పిల్లలు ఏడుస్తారు తప్ప ఆగడు. నేను చూశాను, నేను పేరుకి ప్రెసిడెంట్ని, చాలామంది కూడా. కానీ చిన్నపిల్లలు ఐ డోంట్ నో హౌ టు డీల్ విత్ దెమ్, ఇంకా ఏడుస్తారనమాట. కొంతమంది దగ్గర ఈజీగా వచ్చేస్తారు, ఏడుపు ఆపేస్తారు. సో పిల్లవాళ్ళని ఏడుపు ఆపించడం ఎలా, అదొక మెలకు, అదొక కళ. సిమిలర్గా మనస్సును కూడా టేమింగ్ చేయడం అంటే దాన్ని మనం అదుపులో పెట్టుకోవడం అనేది ఒక కళ అనమాట, రైట్. ఎసెన్షియల్గా మనస్సు అనేది ఒక కోతి లాంటిది, ఇటు అటు జంప్ చేస్తూ ఉంటుంది, కష్టం కంట్రోల్ చేయడము. మనస్సు అనేది ఒక కత్తి లాంటిది, దాన్ని ఎలా నువ్వు ఉపయోగిస్తున్నావు అనేది ఎవరి చేతిలో ఉంది, ఎలా ఉపయోగిస్తాను దాని ప్రకారంగా మంచి చెడు ఆధారపడి ఉంటుందన్నమాట, రైట్. స్వతహాగా మనం చూసినట్లయితే మనస్సు శత్రువుగా ఉన్నప్పుడు, మీకు స్లైడ్ చూపిస్తాను, అది మనస్సు మన ఎనిమిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంట. సో వెన్ ద మైండ్ ఈజ్ యువర్ ఎనిమీ, అప్పుడు ఏమవుతుందంట, కామం, క్రోధం, దురాశ వంటి పాపపు చర్యలు అనుసరిస్తుంది అది. చూడండి, మీకు తప్పుదారి పట్టిస్తుంది, ఇంద్రియ భోగ మమకారం, ఫలితం పతనం మరియు బంధం. సో మనస్సుని ఇవన్నీ మనకు చూస్తాం, ఇవి అవునా కాదు చెప్పండి. ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు,
మనస్సు మన కంట్రోల్ లేనప్పుడు ఎలా అవుతుందోను పతనం అవుతాం మనము. ఐ హ్యావ్ గివెన్, ఇప్పుడు నా సొంత ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఐఐటీలో ఉన్నప్పుడు, ఆ రోజు యాక్చువల్లీ ఎగ్జామ్ నడుస్తున్నాయి, ఎండ్ సెమిస్టర్. ఆ మరుసటి రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్. కెమిస్ట్రీలో నేను మొదటి నుంచి కొంచెం వీక్. సో అయితే మరుసటి రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్, అండ్ ఆ రోజు ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్స్ 2004 ఏప్రిల్ మార్చ్ మీరు చూసుకోవచ్చు. సో అనిపిస్తుంది, నేను అనుకున్నాను అనమాట, అరే నాకు ఆల్రెడీ సబ్జెక్ట్లో వీక్, నేను చదువుకోవాలి. కానీ మనసు ఏమంటుంది, కొంచెం నువ్వు లిటిల్ బిట్ యూ స్పెండ్ టైం అని చెప్పి. సరే, నేను అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్స్ అవన్నీ ఉండేవి కాదు కాబట్టి మేము కామన్ రూమ్లోకి వెళ్ళి టీవీలో కాసేపు కూర్చున్నాను. పావు గంట, అరగంట, ఇంకొక అరగంట. సో మనస్సు అలాగా నేర్పించేస్తుంది అనమాట. ఫైనల్గా మ్యాచ్ మొత్తం చూసేదాకా మనస్సు నిన్ను వదలలేదు. అండ్ లాస్ట్లో ఏమైంది, వచ్చినప్పటికల్లా 12 అయిపోయింది, మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. ఆ బాధలో పడుకుని పోయాం. తెల్లారు లెగ్సాము, ఎగ్జామ్లోని హుష్కాకి. సో అంత మంచి మార్క్స్ రాలేదు, క్రెడిట్స్ రాలేదనమాట. అంటే నా స్థాయికి తగిన మార్క్స్ రాలేదు. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మనసు ఏమంటుంది, అరే కొంచెం తర్వాత నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు, టైం ఉందిలే, పర్లేదులే, ఏం కాదులే అని చెప్పి. లాస్ట్లో అదే మనసు అంటుంది, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ఆ మాత్రం నీకు బుద్ధి లేదా, నీకు రాదా, నీకు తెలియదా, ఎందుకని చెప్పి అదే మనసు నిన్ను నువ్వే తిట్టుకుంటావు తర్వాత అనమాట. సో అదే మనసు నిన్ను లాగుతుంది, అదే మనసుని తిడుతుంది. సో మనస్సు కంట్రోల్లో లేనప్పుడు ఏం చేస్తుంది, మనల్ని ఫూల్ చేస్తుంది. ఫూల్ అంటే ఒక మూర్ఖుడిని చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు అనేవాడు ముల్లోకాలను జయించాడు. అంటే పైలోకాలు, మధ్యలో, కింద లోకాలు మొత్తము బ్రహ్మదేవుడు తప్పించి సమస్త దేవతలు కూడా హిరణ్యకశిపుడి యొక్క ఆధీనంలో ఉండేవాళ్ళు. సో ప్రకృతి ఆయన కన్నెత్తి చేస్తే సూర్యుడు దిగిపోయేవాడు. ఆయన అంటే చాలు, వర్షాకాలంలో కూడా మామిడికాయలు వచ్చేవి. సో అంటే ఋతువులు కానీ ప్రతిదీ కూడా ఆయన అధీనంలో ఉండేదన్నమాట. అంటే ఆయన ఏం కావాలనుకుంటే అది మొత్తం 100, అంటే ఎవ్రీథింగ్ ఆయన కంట్రోల్లో ఉండేది. ఒకే ఒక వ్యక్తి తప్ప, ఎవరి తన కొడుకు ప్రహ్లాదుడు, ఒక్క అబ్బాయి మాత్రం తన మాట వినలేదన్నమాట. సో అండ్ మనం చూడొచ్చు, హిరణ్యకశిపుడు ఈజ్ మోస్ట్ మిజరబుల్ పర్సన్. అరే నీకు అంటే కోటిలో 100 కోట్లలో ఒక్కడు, అంటే 0.0000001%, అంటే 100% అన్ని నీకు అనుకూలంగా ఉన్నా సరే, ఒక్క వ్యక్తి కానీ, ఒక్క విషయం కానీ, ఒక చిన్నది కానీ అనుకూలంగా లేనప్పుడు మనం డిస్టర్బ్ అయిపోతాం. మంచంతా వదిలేసి సుఖమంతా ఆ ఒక్క దుఃఖం మీద మనసు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనసు నిగ్రహం లేదు కాబట్టి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మనం అనుకుంటాము, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇంత సంపాదిస్తే ఆనందంగా ఉంటాను, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, నా శత్రువు వాడు చచ్చిపోతే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ప్రమోషన్ ఇస్తే హ్యాపీగా ఉంటాను, నేను అనుకున్న సాధిస్తే హ్యాపీగా ఉంటాను. నువ్వు ఏమైనా చేయరా అబ్బాయి, నువ్వేమైనా చెయ్యి, ఈ లోకంలో 100 మంది నీకు అనుకూలంగా ఉండని, 100 మంది నీకు అనుకూలంగా ఉండని, నువ్వు కోరుకున్న ప్రతిదీ ఈరోజు భగవంతుడి దగ్గరకు వచ్చి నువ్వు ఏం చచ్చేదాకా నువ్వు ఏం కోరుకుంటే అది నీకు దక్కుతుంది గాక అని భగవంతుడిని ఆశీర్వదించినా సరే నేను మీకు రాసిస్తాను. అంటే ఈ రోజు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో అంతకన్నా 1% కూడా ఎక్కువ నువ్వు ఆనందంగా ఉండలేవు. ఇది నా మాట. ఏంటి చక్రధారి పిల్లలు అంటున్నారంటే ఐ నో ఇట్. ఎందుకంటే ప్రపంచం అంతా 100% అనుకూలంగా ఉన్నది, నీ మనస్సు అనేది అదుపులో లేనప్పుడు. హిరణ్యకశిపుడికి అలాగే అయింది కదా. హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించాడు. ప్రతిదీ అంటే ఏం కోరుకుంటే అది, అంటే అసలు బియాండ్ ఇమాజినేషన్. అయినా సరే ఆయన మామూలు దుఃఖం కాదు, అన్బేరబుల్ దుఃఖం. ఎందుకంటే ఒక్కటి తన అధీనం లేదు. సో మనస్సారి నిగ్రహంలో లేదు కాబట్టి ఆ చిన్న ఎపిసోడ్ బట్టి ఫుల్ డిస్టర్బ్ అయిపోతాడు. మనం ఎంతమంది చూడట్లేదండి ఈరోజు, ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారు, సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. నేను చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఉదయ్ కిరణ్ హీరో ఉండేవాడు అనమాట. ఈజ్ అ లవర్ బాయ్. సో మేము ఇష్టపడే వాళ్ళం వాడిని. లేటర్ ఆన్ నేను కాలేజ్ చూసినప్పుడు చచ్చిపోయాడు ఆయన, సూసైడ్ చేసుకున్నాడు ఆయన. అరే ఎంతోమందికి ఆఫర్ల కోసం కింద మీద పడుతూ ఉంటారు. హీరో ఈజ్ ఎ పర్సన్. హీరో కాకపోతే క్యారెక్టర్ రోల్స్ కాకపోతే ఇంకొక రోల్, లేకపోతే ఇంకోటి. కానీ మనస్సు అనేది నువ్వు దాన్ని జయించలేనప్పుడు అది పీల్చి పిండేస్తుంది అనమాట. మనకు అనిపిస్తుంది ఆహా ఓహో అని చెప్పి, కానీ వాళ్ళ లైఫ్స్ మనకన్నా వేరేట్లు దారుణంగా ఉంటాయి. ఎందుకంటే మనస్సు కంట్రోల్లో ఉన్నవాడు వాడు బెగ్గరైనా సరే ఆనందంగా ఉండగలడు. మనసు కంట్రోల్ లేనివాడు వాడు ఇంద్రుడైనా సరే, హిరణ్యకశిపుడు అయినా సరే ఆనందంగా ఉండలేడు. హిరణ్యకశిపుడే ఎగ్జాంపుల్ అనమాట. రైట్. కాబట్టి మనస్సు అంతలా మనల్ని ఏడిపించేస్తుంది అనమాట. రైట్. సో దాని సొల్యూషన్ ఏంటి, దానికి
మనస్సుని మనము మిత్రుడిని చేసుకోవాలి, శత్రువు నుంచి మనల్ని మిత్రుని చేసుకోవాలి. కృష్ణుడు ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్, మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి. మనస్సుని నియంత్రించుకోకుండా ఆనందం అనేది అసలు మర్చిపోండి అసలు దాన్ని. అదేనిపోయి మేము ఆనందంగానే ఉన్నాం కదంటే, మన ఆనందం ఎలాంటంటే ఏమండి బాగున్నారంటే ఎవ్రీథింగ్ ఓకేను, హౌ ఆర్ యూ, ఫైన్ ఫైన్ ఫైన్, నో ప్రాబ్లం అంటాం. అంటే నో ప్రాబ్లం అంటే ప్రాబ్లం లేదు, అదే ఆనందం మన దృష్టిలో. ప్రాబ్లం లేకపోతే అదే ఆనందం. మన ఆనందం ఎలా ఉంటుందంటే అండి, శాండ్విచ్లా ఉంటుందన్నమాట. చిన్నప్పుడు మనము క్రీమ్ బిస్కెట్లు తినేవాళ్ళం కదా, పైన బిస్కెట్ కింద బిస్కెట్ మధ్యలో క్రీమ్ ఉంటుందన్నమాట. సో మన క్రీమ్ నచ్చేది, ఆ బిస్కెట్ పారేసేవాళ్ళము, క్రీమ్ తినేవాళ్ళం అనమాట. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు. ఇంత బ్రెడ్ మధ్యలో ఎంత జామ్ అనమాట. ఆ జామ్ ఆనందం, ఇది దుఃఖం. మనం ఎంతో కష్టపడతాము, రాత్రి పగలు రోజుకి 8 గంటలు కష్టపడి పనిచేస్తాము ఈ మాత్రం సుఖం కోసం, రైట్? ఆ సుఖంలో కూడా ఎన్నో కండిషన్లు మళ్ళీని. సో మనస్సు అనేది నియంత్రణ లేనప్పుడు నిజమైన ఆనందాన్ని మనం పొందలేము. బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతికూలంగా ఉంటే ఆఫ్కోర్స్ అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉండలేవు. అదే మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడు బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఎందుకంటే ఆనందం అనేది బయట వెతకాల్సిన లేదు, నీలో కూడా వెతుక్కోగలవు అనమాట. సో అది తర్వాత చెప్తాం ఆ కాన్సెప్ట్, బట్ దిస్ ఇస్ ట్రూత్. సో నిజమైన ఆనందం కావాలంటే మనస్సును నిగ్రహించుకోవాలి. నిజమైన యోగి అవ్వాలంటే మనస్సును నిగ్రహించుకోవాలి. సో మనస్సు బై డిఫాల్ట్ శత్రువు. సో మనస్సుని మిత్రుడి కింద మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం మన మిత్రుడి కింద, ఎలా మార్చుకుంటామన్నది కృష్ణుడు చెప్తున్నాడండి. అందుకే కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత మనకి కేవలం భౌతిక విషయాలు నేర్పించట్లేదండి, ఆధ్యాత్మిక విషయాలు నేర్పించట్లేదు. ఆధ్యాత్మిక విషయాలు నేర్పిస్తుంది, భౌతిక విషయాలు కూడా నేర్పిస్తుంది. కానీ ఏ భౌతిక విషయాలు అంటే, ఆ భౌతిక విషయాలు తెలుసుకోవడం ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకాస్త సుఖప్రదంగా చేసుకోవచ్చు అనమాట. సో కృష్ణుడు ఏమని చెప్తానంటే, శత్రువుని మిత్రుడి కింద మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? మనం 3వ అధ్యాయంలో చూస్తాం కదండి. సో వాట్ ఈస్ ద పరిణామ క్రమం? ఇంద్రియాల కన్నా ఎక్కువ మనస్సు కన్నా ఎక్కువ బుద్ధి కన్నా ఎక్కువ ఆత్మ. ఇది ఆర్డర్. గుర్తుకుందా? 3వ అధ్యాయం చర్చించుకున్నాము. సో ఫస్ట్ లెవెల్ ఇస్ సెన్సెస్, తర్వాత మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ సోల్, రైట్? సో ఇప్పుడు ఇంద్రియాలని మనస్సు నిగ్రహిస్తుంది, మనస్సుని బుద్ధి నిగ్రహిస్తుంది, అంటే ఇంటెలిజెన్స్ పైన ఆత్మ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఆర్డర్. సో ఇప్పుడు మనం మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మనము ఒక శత్రు దేశాన్ని దండయాత్ర చేయాలి అనుకుంటే ఆ శత్రు దేశం యొక్క వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ సేకరించాలి కదా. దాన్నే రా ఏజెంట్స్ అంటారనమాట. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, IB, ఇంటెలిజెన్స్ బ్యూరో. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని సేకరిస్తారనమాట. సో మనస్సు అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంద్రియాలు అనేవి అవి నథింగ్ బట్ రిసెప్టర్స్ అంటే ఇన్ఫర్మేషన్ సేకరిస్తాయి. మీకు చెప్తున్నా యాక్చువల్గా మనసు ఎలా పనిచేస్తుందో చెప్తాను మీకు. ఇన్ఫర్మేషన్ సేకరిస్తాయి అంటే ఏంటంటే, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, సినిమా పోస్టర్ని చూస్తుంది, అంటుంది అనమాట. ముక్కు పకోడా. సో సిమిలర్లీ ప్రతి ఒక్క చెవులు మ్యూజిక్ను. సో ఒక్కొక్క ఇంద్రియాలు ఒక్కొక్క వాటిని చూస్తాయి, ఆ ఇన్ఫర్మేషన్ మనసు చేరవేస్తాయి. ఇంద్రియాలంటే ఏం కాదండి, అవి జ్ఞానేంద్రియాలు అంటాం కదా. జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానాన్ని మనస్సుకు చేరవేస్తాయి అంతే, దానిపైన అంతకుమించి ఇంకేం లేదండి. సో అయితే మనస్సు దగ్గర ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే పకోడా ఎలా ఉంటుంది, రుచిగా ఉంటుందా, తేడా ఉంటుందా? కాకరకాయ జ్యూస్ నా చెప్పి, మిరపకాయ బజ్జీ నో, మిరపకాయ బజ్జీ ఎస్, గులాబ్ జామున్ వండర్ఫుల్, కాకరకాయ నో. సో అంటే ప్రతి దాని మీద ఒక అభిప్రాయం ఉంటుంది మనసుకి. అంటే మనసులో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుందన్నమాట ప్రతి విషయం మీద. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది అని ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక పోస్టర్ ఉంది, ఏదో హీరో పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ని చూసావు, ఆ హీరో మీద ఆల్రెడీ అభిప్రాయం ఉంటుంది, మంచిగానే ఉంటుంది లేదా చెడుగానే ఏదో ఉంటుంది అనమాట. సో అది పోస్టర్ చూసినప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంద్రియ చెప్తుంది నా కళ్ళు నాకు అది కావాలి, నా కళ్ళు చెప్తున్నాయి అది నాకు కావాలని చెప్పి. అప్పుడు ఈ మనసులో ఆల్రెడీ దాని మీద మంచి అభిప్రాయం ఉంటుంది. సో మనసు ఏముంటుంది అప్పుడు ఎస్ అనో చెప్తుంది అనమాట. సో మైండ్ పని ఏంటి అంటే, మైండ్ నథింగ్ బట్ ప్రపోజ్ ఆర్ డిస్పోజ్, కావాలి వద్దు
భగవద్గీత క్లాస్ వద్దు. రైట్. సో ఎందుకంటే దానికి పాస్ట్ ఎక్స్పీరియన్స్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ముందుగా నాకు వద్దు అనుకుంటుంది. ఆర్ ఎవరో చెప్పారు స్పిరిచువల్ లైఫ్ బోరింగ్ అని చెప్పి, కానీ స్పిరిచువల్ లైఫ్ బోరింగ్గా సూపర్ ఎక్సైటింగ్గా నాకు తెలియదు, కానీ దాని అండర్స్టాండింగ్ బోరింగ్. కాబట్టి ఆ పోస్టర్ చూసాం భగవద్గీత 18 రోజుల కోర్సు, అది కళ్ళు చెప్తున్నాయి 18 రోజుల కోర్సు అని చెప్పి, మనసులో ఏముంది, ఓ స్పిరిచువల్ లైఫ్ బోరింగ్, అప్పుడు మనసు వద్దు అంటుంది అనమాట. ఆర్ అదే పోస్టర్లో ఓకే ఏదో ఇళయరాజా కన్సర్ట్, ఓ ఇళయరాజా మ్యూజిక్ విన్నాను నేను బాగుంటుంది, సో మైండ్ కావాలి అంటుంది అనమాట. సో అంటే ఇంద్రియాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మనస్సు ఏమో దాని పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగాన కావాలి వద్దు. మనస్సు ఏం లేదండి, కావాలి వద్దు కావాలి వద్దు కావాలి వద్దు, ఇదే మనస్సు పని, ఇదే మనస్సు పని. అయితే ఇప్పుడు కావాలి వద్దు దాని అది మనస్సు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, మనస్సు దానిపైన అది ఉంది, బుద్ధి ఉంది, ఇంటెలిజెన్స్ అడుగుతుంది అనమాట. ఇంటెలిజెన్స్ తన విచక్షణా శక్తిని ఉపయోగించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ జ్యూస్ ఆర్ కషాయం, ఇప్పుడు చలికాలంలో కషాయం అనమాట. సో మనసు అడిది కషాయం టేస్ట్ చేదుగా వద్దు అంటుంది అనమాట. బుద్ధి ఇంటెలిజెన్స్కి వెళ్తుంది. ఇంటెలిజెన్స్ ఏమని చెప్తుంది, అరే మొన్న సఫర్ అయ్యావు, కడుపు నొప్పితో ఉంది, అది తిన్న వాళ్ళకి నార్మల్ అయింది కాబట్టి ఎందుకు వద్దంటున్నావు, తీసుకో అని చెప్తుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ కంట్రోల్ మనసుని చుప్చాప్గా తీసుకో అని చెప్పి అప్పుడు మైండ్ ఓకే అంటుంది. మైండ్ ఓకే అంటే అప్పుడు ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి. మైండ్ ఏం చెప్తే ఇంద్రియాలు అవి వింటాయి. మైండ్ సరే తాగు అంటుంది, అప్పుడు చేయి పని చేస్తుంది, నోట గడగడ తాగుతాము, టంగ్ తింటాం అనమాట, అప్పుడు అలాగుంటుంది. సిమిలర్లీ భగవద్గీత పోస్టర్ చూస్తావు, మనస్సు అండర్స్టాండింగ్ ఏంది, ఎవరో చెప్పారు బోరింగ్, సో మైండ్ వద్దు అంటుంది. ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్తాము. ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అయింది అనుకోండి, ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, అరే నీకు అంటే కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు, నాలెడ్జ్ లేదు, నీ లైఫ్లో ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంటున్నావు, జీవితంలో కన్ఫ్యూజ్డ్ ఫీల్ ఉన్నావు, నీకు అది ఏం తెలియదు, అన్నీ ఉన్నాయి అయినా మిజరబుల్గా ఉన్నావు, కాబట్టి లైఫ్ గురించి తెలుసుకోవాలంటే నీకు ఇలాంటి అవకాశం వచ్చింది, మళ్ళీ వస్తారా తెలియదు, ఇలాంటి అవకాశం ఎందుకు వదులుకుంటున్నావు నువ్వు, కాబట్టి ట్రై చేయని చెప్తుంది. వెంటనే మైండ్ ఓకే అంటుంది అనమాట. సో మైండ్ ఓకే అనేసరికి ఏమవుతుంది, అప్పుడు ఇంద్రియాలు, అప్పుడు మీరు నీ క్లాస్ వింటారు, మంచి కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, మీకు అర్థమవుతుందా. సో ఇంటెలిజెన్స్ అనేది మైండ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే ఇంటెలిజెన్స్ని ఎలా స్ట్రాంగ్ చేస్తాం అంతే, రైట్. సో హౌ డూ యూ డూ దట్ అని చెప్పి, సో ఇంటెలిజెన్స్ని స్ట్రాంగ్ చేయడం ద్వారా మైండ్ అనేది కంట్రోల్ అవుతుంది. ప్లస్ మైండ్ని కూడా కంట్రోల్ చేయడానికి మంచి మంత్ర అని చెప్పావు, అంటే సత్వగుణం. మనస్సు రజోగుణం తమోగుణంలో ఉన్నంత కాలము ఏమవుతుంది, మైండ్ విల్ బి ప్లేయింగ్ అరౌండ్. కాబట్టి మన సత్వగుణంలో వచ్చినప్పుడు గుడ్నెస్ వచ్చిన మైండ్ అంత కోతి బయట వాళ్ళు ఎగురుతుంది, కానీ కొన్నిసార్లు కొంచెం దాన్ని ఆపలేము, కానీ కొంతలో కొంచెం శాంతించవచ్చు. ఇప్పుడు మామూలు కోతికి తేలు కుట్టిన కోతి తేడా లేదండి. బై డిఫాల్ట్ మనస్సు తేలు కుట్టిన కోతి ఇంకాస్త ఎగురుతుంది, సత్వగుణం రావడం సైలెంట్గా ఉంది కోతి అనమాట, అది ప్రస్తుతానికి లైక్ దట్. సో మైండ్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ దట్ వే ఆల్సో, అండ్ సెకండ్లీ త్రూ ద ఇంటెలిజెన్స్. కానీ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా లేకపోతే ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ చెప్తుంది వద్దు నాయన, ఎవడో నేను లెక్కర్ తాగుతున్నాడు, మందు కొడతాను నేను కొడతాను, సిగరెట్ తాగుతాను నేను సిగరెట్ తాగుతాను. సో ఇంటెలిజెన్స్ వద్దు, ఒక్కసారి అలవాటైపోతే వదులుకోలేము అని చెప్పి చాలామంది అంటారు కదా, అరే డివోటీస్ మాకు సో మచ్ ఫ్రీడమ్ ఉంది, మేము ఏం కావాలంటే చేయగలము, మేము మందు కొట్టగలం సిగరెట్ తాగలం, నువ్వు తాగలవని అడుగుతారు వాళ్ళని. నీకు ఫ్రీడమ్ ఉందా, మాకే ఫ్రీడమ్ ఉంది, నీకు ఫ్రీడమ్ లేదు అంటారు. కానీ వాస్తవం ఎవరికి ఫ్రీడమ్ ఉంది, మాకు ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఎందుకు లేదనుకుంటే నేను తాగాలనుకుంటే తాగలను అంటున్నాడు వాడు, కానీ మానేవాలనుకున్న రోజు మానేలేడు ఆయన, మానేలేడు అనమాట. సో ఆ ఫ్రీడమ్ స్టార్ట్ చేయనంత వరకే. డ్రగ్స్ ఒకరోజు తీసుకుంటాను, నా హ్యావ్ ఫ్రీడమ్, నువ్వు తీసుకోలేవు, నీకు ఫ్రీడమ్ లేదు. అరే నీకే ఫ్రీడమ్ లేదు, ఒక్కసారి తీసుకొని దాన్ని వదలలేవు నువ్వు, కానీ మాకేముంది అంటే వీ డోంట్ నాట్ టేక్ ఇట్, కానీ తీసుకోవాలంటే ఎవడ ఆపగలడు. సో ఫ్రీడమ్ అన్నది, సో దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. సో మనస్సు అనేది అదుపులో లేనప్పుడు, మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు ఫ్రీడమ్ చోకింగ్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది నిజమైన ఫ్రీడమ్. మనసు అదుపులో ఉన్నవాడిది నిజమైన స్వేచ్ఛ ఉంటుందన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ మనం చూసాము. సో ఐ విల్ షేర్ యూ ద స్లైడ్. శత్రువు చూసాము కదా, ఇప్పుడు మిత్రుడు చూద్దాము. సరైన పథాన్ని అనుసరిస్తారు అని చెప్పాను కదండి, తప్పులు చేయనివ్వదు. ఎందుకంటే మనస్సు సత్వగుణంలోకి వచ్చేసింది,
ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి చెప్తుంది ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి. కానీ ఇంటెలిజెన్స్ కూడా తెలియాలి కదండి, ఇంటెలిజెన్స్ కూడా తెలియాలి తప్పు ఒప్పు అని, అప్పుడు మనసుకు చెప్పగలదు. అందుకే అంటున్నాను, నీ ఇంటెలిజెన్స్ని కూడా మనము దాని సరైన ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ సరైనది లేనప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ తేడా కొడుతుంది. ఇప్పుడు ప్రతిరోజు నువ్వు ఒక క్రైమ్ సిరీస్లు, అందులోని ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్, మర్డర్స్ ఇలాంటివే నువ్వు చూస్తూ పెరిగావు నువ్వు, బూతులు. అప్పుడు నీ మైండ్కి నీ ఇంటెలిజెన్స్కి తప్పు అనిపించదు అది. అప్పుడు నీ మనస్సు నేను కూడా చేస్తాను అని అడిగినప్పుడు ఇంటెలిజెన్స్ చెయ్యి, ఓకే చేసే అంటుంది అనమాట. ఎందుకంటే ఇంటెలిజెన్సే తప్పు అక్కడ, నీ ఇంటెలిజెన్స్ని తప్పుగా ఫీడింగ్ అయింది. బట్ నీ ఇంటెలిజెన్స్ని మంచిగా ఫీడ్ చేస్తే, మంచి వ్యక్తులతో సహవాసం, మంచి అలవాట్లు, అండ్ ఎస్పెషల్ సైడ్ గుడ్ శాస్త్రం, స్పిరిచువల్ నాలెడ్జ్, యాక్చువల్ తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. సో ఇంటెలిజెన్స్కి రైట్ రాంగ్ తెలిసినప్పుడు మైండ్ ఎంత ఏడిసినా సరే ఇంట్లో ఒప్పుకోదు, కుదరదు ఒప్పుకోని అంటారు అనమాట. అప్పుడు మైండ్ చచ్చిన కంట్రోల్లోకి వస్తుంది. నెమ్మదిగాను అంటే నెగిటివ్ వాటి నుంచి మైండ్ని ఆపి పాజిటివ్ వాటిని మైండ్కి ఇచ్చినప్పుడు, నెగిటివ్ వాటిని మైండ్ ఆపాలి అండ్ పాజిటివ్ వాటిని నెమ్మదిగా ఇవ్వాలి. ఇంట్లో చెప్తుంది జపం చెయ్యి అని చెప్పి, మైండ్ ఇంట్లో అంటది చాంట్, మైండ్ అంటది కాంట్ అని చెప్పి, చాంట్ చాంట్ హరే కృష్ణ, ఐ వోంట్ చాంట్ హరే కృష్ణ, చాంట్ హరే కృష్ణ, జపం చేయి, హరే కృష్ణ మంత్రం జపం చేయి. నేను హరే కృష్ణ మంత్రం జపం చేయను. కానీ అలా మాటల్లోనే హరే కృష్ణ మంత్రం చెప్పేసావు కదా, తెలియకుండా అలాగా మనసు నెమ్మదిగా పరిశుద్ధమవుతుంది. ఓకే, అండ్ పరిశుద్ధమైన మనస్సు నీకు అన్ని విధాలు సహకరిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన పథాన్ని అనుసరిస్తుంది. నీ ఇంద్రియాలు ఏడుస్తాయి, నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి, మనస్సే ముందే నో అని చెప్పేస్తుంది. ఎందుకంటే మనస్సులో అంతకుముందు పూర్వపు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఏంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సమ్ ఏదో ఆల్కహాల్ అనుకుందాం, లిక్కర్ అని చెప్పేసి, మనసులోని అది బాగుంటుంది అనే అండర్స్టాండింగ్ ముందు ఉండేది. కానీ ఇప్పుడు మైండ్లో అండర్స్టాండింగ్ ఉండదు. లాస్ట్ టైం తీసుకోవడం వల్ల మైండ్ హ్యాంగ్ అయిపోయింది, అది చెడ్డ అలవాటు, సో నువ్వు వద్దు ముందే చెప్పేస్తుంది. అసలు ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళనివ్వదు, తనే చెప్పేస్తుంది వద్దని చెప్పి. నీ ఇంద్రియాలు ఎంతైనా ఏడుచుకొని మైండ్ నో అని చెప్తుంది. ఇప్పుడు ఒక యోగి అనేవాడు ఉన్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తెలిసి ఉండకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, అన్ని నియమానుసారంగా చేస్తాడు. సో కళ్ళ ముందు కనిపిస్తుంది, రాత్రి 11 అయింది, ఫుల్ చెప్పన్ భోగ్, పన్నీర్ బటర్ మసాలా, వెజిటేబుల్ బిర్యానీ వచ్చింది, ఎవరో ఇచ్చారనమాట. సో టంగ్ అంటది అని చెప్పి మైండ్ దగ్గర వెళ్తుంది. మైండ్ మామూలుగా అయితే నాకు కావాలి అంటుంది, దానివల్ల తెల్లవారు నువ్వు లెగలేవు, స్ట్రగుల్ అవుతావు. కానీ మామూలుగా అయితే, కానీ కంట్రోల్డ్ మైండ్ ఎలా ఉంటుందంటే వద్దు, నాకు ఇది మంచిది కాదు, అవసరమైతే మార్నింగ్ తింటాను, లేకపోతే నో నీడ్, నో ప్రాబ్లం, ఆల్రెడీ భోజనం చేస్తాను కదా, మళ్ళీ నాకు ఎందుకు కావాలి, దానివల్ల నా ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది, మార్నింగ్ లెగలేను, నా సాధన డిస్టర్బ్ అవుతుంది, నా జపం అవ్వదు, కాబట్టి వద్దు అని చెప్పేస్తుంది. సో కంట్రోల్డ్ మైండ్. నెక్స్ట్ ఇంద్రియాలు కూడా నెమ్మదిగా ఇంద్రియాలు కూడా సాటిస్ఫై అయిపోతాయి. ఎందుకంటే ఇంద్రియ అడుగుతుంది, నాకు ఈ పాట వింటాను, మైండ్ చెప్తుంది ఈ పాట కాదు, కీర్తన విను, ఆ కీర్తన ఎంత బాగుంది, మైండ్లో ఉంది కీర్తన బాగుంటుందని చెప్పి, ఆ కీర్తన విను ఉంటుంది. సో ఇంద్రియాలను కూడా సాటిస్ఫై చేస్తుంది. ఈవెన్చువల్ ఏమవుతుంది, యుల్ బి ఫుల్లీ ఫ్రీడమ్. సో ఒక యోగి అనేవాడు ఒక పద్ధతి పాటించాలంటే మనస్సు సహకరించాలి. మనస్సు సహకరించిందే యోగి అనేవాడు యాక్చువల్గా ఒక పాయింట్ కానీ ఎక్కువ వెళ్ళలేడు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే నదీ ప్రవాహానికి ఎదురీతి వెళ్ళాల్సి వస్తుంది. నదీ ప్రవాహానికి ఎదురీత ఎంత చేయగలము, కానీ ప్రవాహమే నీ వైపు ఉంటే ఎంత ఈజీ అయిపోతుంది. సో నియంత్రణ లేని మనస్సు నదీ ప్రవాహానికి ఎదురెళ్తున్నట్టు, అండ్ నియంత్రణలో ఉన్న మనస్సు నదీ ప్రవాహం నీ వైపు ఉన్నట్టు అనమాట. అప్పుడు చాలా వేగంగా నీవు ఎత్తుకొట్టవచ్చు. సో మనస్సును కంట్రోల్ చేయడం అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను వీ స్పోక్ లిటిల్ బిట్ ఓన్లీ ఏ రకంగా మనసు కంట్రోల్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవ్వాలి, డిసిప్లిన్ ఉండాలి, గుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ మీరు 14వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ వింటా మనసు నియంత్రణ గురించి. మరి కృష్ణుడు ఏం చెప్తా అంటే మైండ్ హ్యాస్ టు బి కంట్రోల్ అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, సో నౌ దట్ మైండ్ ఇస్ కంట్రోల్. చూడండి, నిష్కామ కర్మయోగి కూడా మనసు నియంత్రణలో ఉండాల్సిందే. కర్మయోగి కూడా మనసు నియంత్రణలో ఉండాల్సిందే. కానీ కర్మయోగలో పెర్ఫెక్ట్ అయిన వాడు ఈ యొక్క అష్టాంగ యోగానికి క్వాలిఫై అవుతాడు, ఎందుకంటే వైరాగ్యం వచ్చేస్తుంది కాబట్టి అప్పటికి. సో ఈ బికమ్ ఇంటర్నల్లీ రినౌన్స్డ్. సో అలాంటి వ్యక్తి నిజమైన వైరాగ్యం వస్తుంది, మిథ్యాచారి కాదు. మిథ్యాచారి అంటే ఇంటర్నల్ రినౌన్సియేషన్ లేదు, కానీ ఎక్స్టర్నల్గా ట్రై చేస్తున్నాడు, అప్పుడు తేడా కొడుతుంది. కానీ ఇంటర్నల్గా వైరాగ్యం వచ్చిన వ్యక్తి
అప్పుడు ఆయన ధ్యానం చేసుకోగలడు అనమాట అడవులకు వెళ్ళి. అది అష్టాంగ యోగ మార్గం. దాని గురించి కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యోగా అంటాం కదా, యోగా అనే పదం ప్రతిరోజు వింటాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇండియా అంటే యోగా. ప్రపంచవ్యాప్తంగా వాట్ ఈస్ ద నెంబర్ 1 ఎక్స్పోర్ట్ గూడ్స్ ఈజ్ యోగా. అంతెందుకు యోగా వీసాస్ అని చెప్పి అసలు యోగా అనేది ఇండియాతో పర్యాపదం కింద మారిపోయింది. కానీ యాక్చువల్గా యోగా అంటే ఏంటి మనం చూస్తాం ఇప్పుడు. సో యోగా అంటే ఒక్కొక్క అవగాహన. యోగా అంటే ఒక శారీరక వ్యాయామం అని కొంతమంది అనుకుంటారు. అది పారానార్మల్ వెస్ట్లో అనుకుంటారు, అంటే అవుట్ ఆఫ్ బాడీలీ కాన్షియస్నెస్ చాలా అనుకుంటారు అనమాట. కొంతమంది యోగా అంటే జిమ్నాస్టిక్స్ అనుకుంటారనమాట, జిమ్నాస్టిక్స్ లాగా. ఎందుకంటే యోగాలో చూస్తాము కాళ్ళు తల మీద పెద్ద, ఈయన చూసారా ఈ యోగి ఎలా ఉన్నాడు. సో ఇలాగా సో యోగా అంటే రకరకాల అండర్స్టాండింగ్స్. అండ్ యోగా మీద చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. యోగా ఫర్ బ్లడ్ ప్రెషర్, అంటే బీపీని కంట్రోల్ చేయడానికి యోగా ఎలా చేయాలి. డెస్క్టాప్ యోగా, నువ్వు కార్పొరేట్ అయితే యోగా ఎలా ఉపయోగపడుతుంది. ఆఫీస్ యోగా, ప్రెగ్నెంట్ స్త్రీలకు ఎలా యోగా చేయాలి. యోగా ఫర్ కిటన్స్, అంటే జంతువులకు ఎలా యోగా చేయించాలి. నెక్స్ట్ నడుము నొప్పికి ఎలా యోగా చేయాలి. ఇలాగా చైర్ యోగా, చైర్లో కూర్చుంటే యోగా ఎలా చేయొచ్చు, చైర్లో కూర్చుంటే యోగా ఎలా చేయొచ్చు. ఇలాగ రకరకాల పుస్తకాలు ఉన్నాయి, రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ వాస్తవంగా భగవంతుడు చెప్పాడు యోగా అనే పదం వాడినప్పుడు ఇదే అసలు యోగా అంటే. చూద్దాం అసలు యోగా అంటే ఏంటో చూద్దాం మనము. ఇది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ యోగా. నోట్ చేసుకోండి. యోగి అంటే యుక్త ఐచ్యుత్యచే యోగి అని చెప్పి, అంటే భగవంతునితో సంబంధం కలిగి ఉన్నవాడు యోగి. యోగి మీన్స్ వన్ హూస్ కనెక్టెడ్ టు గాడ్. అండ్ యోగా అంటే ఏంటి? యోగా అంటే నోట్ చేసుకోండి, దయచేసి నోట్ చేసుకోండి ఈ పాయింట్. యోగా అనే పదానికి అర్థం ఏంటంటే భగవంతునితో అనుసంధానం అయ్యే మార్గమే యోగా. ద ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ విత్ ద అబ్సల్యూట్ ట్రూత్, ద ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ విత్ ద సుప్రీం ఇస్ కాల్డ్ యోగా. భగవంతునితో భక్తులకు అనుసంధానం అయ్యే మార్గమే అంబికా దర్బార్ అగరబత్తి. అంబికా దర్బార్ అగరబత్తి కాదండి, చిన్నటి విన్నాము. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ అగరబత్తి అని చెప్పి. సో బట్ భగవంతునితో భక్తుడికి ఆ సంబంధం, భగవంతుని సంబంధం ఏర్పరచుకునే ఆ ప్రక్రియ యోగా. భగవంతునితో సంబంధం ఏర్పరచుకున్న వాడు యోగి. యోగి మీన్స్ ద పాత్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ విత్ ద అబ్సల్యూట్ ట్రూత్, సుప్రీం. సో కృష్ణుడు భగవద్గీతలో కర్మయోగ చెప్తున్నారు, జ్ఞానయోగ చెప్తున్నారు, అష్టాంగ యోగ చెప్తున్నారు, భక్తి యోగ చెప్తున్నారు. ఇన్ని యోగ మార్గాలు చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కూల్స్. ప్రతి మార్గం అంటే అన్నీ కూడా ప్రామాణికమైన పద్ధతులే, కానీ అన్నిటికీ ఫలితం ఒకే ఉండదు. వీటిల్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, రైట్? అది మనం ఈరోజు క్లాస్లో చూస్తాం, మనం ఈరోజు క్లాస్లోని. కానీ ఇవన్నీ కూడా భగవంతుణ్ణి కనెక్ట్ అయ్యే మార్గం ఇవి. కర్మయోగ ద్వారా కూడా మనము విల్ కనెక్ట్ ద సుప్రీం లార్డ్ ఒక స్థాయి వరకు. అండ్ ఇప్పుడు ఇది అష్టాంగ యోగా చెప్తున్నాం కదా. సో యాక్చువల్గా యోగా అంటే ఇది, ఆ భగవంతునితో అనుసంధానం అయ్యే మార్గము, ఆ పద్ధతిని యోగా అంటారనమాట, రైట్? సో ఇక్కడ కృష్ణుడు అష్టాంగ యోగ చెప్తున్నారు కాబట్టి ఆ అష్టాంగ యోగ ఫర్దర్గా చూద్దాము. ఏంటి అష్టాంగ యోగ అని చెప్పి. అష్ట అంటే 8, అంగ అంటే 8 పార్ట్స్, అంగాలు అని చెప్పి 8 అంగాలు ఉంటాయంట. ఏంటది? మీరు చాలామంది వినే ఉంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, రైట్? సో ఇవి 8 అంగాలు, అంటే 8 స్టేజెస్. ఇవి 8 స్టేజెస్, లెవెల్స్. దీని అష్టాంగ యోగ ప్రక్రియలో 8 దశలు ఉంటాయన్నమాట, 8 దశలు. సో ఇవి ఏంటంటే యమ అంటే చేయవలసినవి, అంటే ఒక యోగ మార్గంలో మనం తెలుసుకోవాల్సినవి. యమ అంటే చేయవలసినవి, నియమ అంటే చేయకూడనివి, చెయ్యాల్సినవి చేయకూడనివి, రైట్? అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అష్టాంగ యోగ అనేవాడు చేయవలసినవి, ఇది అందరికీ ఉంటుంది. నిష్కామ కర్మకి ఉంటుంది, భక్తి యోగకి ఉంటుంది, అష్టాంగ అందరికీ ఉంటాయి. ఇప్పుడు మనం డివోటీస్ కదండి, మన వీళ్ళ గురించి ఎందుకు, మన భక్తి యోగులు మన గురించి చెప్పుకుంటే చేయవలసినవి ఏంటి? తెల్లవారు నిద్ర లేవాలి, హరినామ జపాన్ని మిస్ చేయకుండా జపం చేయాలి, గీతా భాగవతాన్ని రెగ్యులర్గా శ్రవణం చేయాలి, అండ్ మనం తీసుకునే ఆహారము భగవంతునికి నైవేద్యంగా పెట్టి మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ చెప్తున్నాను కదండి క్లాస్, ప్రతిరోజు క్లాసులో చెప్తున్నాను కదండి ఇవన్నీ. ఇవి దీన్ని యమ అంటారు, అంటే చెయ్యాల్సినవి. నియమ అంటే ఏంటండి? చేయకూడనివి,
చేయకూడదు ఏంటంటే పాపపు కార్యాలు అనమాట. జూదం చేయకూడదు, మద్యం తీసుకోకూడదు, వ్యభిచారం నో అలౌడ్, అంటే శాస్త్రంలో చెప్తారు మాంసభక్షణ నో. సో 4 పాపపు కార్యములు చేయకూడదు అని చెప్పి. ఇంకా చేయకూడదు చాలా ఉంటాయి, చేయాల్సినవి కొన్ని ఉంటాయి, చేయకూడదు ఉంటాయి. ఈ 2 కూడా యోగ మార్గంలో భాగాలు అని చెప్పి. సో అష్టాంగ యోగలో కూడా అలాగానే చేయాల్సినవి కొన్ని ఉంటాయి, చేయకూడదు, అంటే యోగి అనేవాడు, రైట్. సో ఆసన, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఈ అష్టాంగ యోగ అంటే ఏంటంటే ఇది హయ్యర్ స్టేజ్, అంటే పూర్తిగా ఎనీహో ఇది చెప్పాక అక్కడికి చెప్తాను. సో నెక్స్ట్ ఆసన. ఆసన అంటే కూర్చున్న భంగిమలు, శరీరాన్ని నియంత్రించుకోవడం కోసం. ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రించడం కోసం. ప్రత్యాహార అంటే ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం. ధారణ అంటే మనస్సును నియంత్రించుకోవడము. ధ్యాన అంటే భగవంతుడిపై ధ్యానము. సమాధి అంటే పూర్తిగా శోషణ. సో ఎసెన్షియల్గా ఏంటి అంటే ఇది పూర్వపు కాలంలో అష్టాంగ యోగ చాలా ఫేమస్. యాక్చువల్ అష్టాంగ యోగ అనేది సత్యయుగం వాసుల వాళ్ళకి. మనం కలియుగంలో ఉన్న సత్య త్రేత ద్వాపర కలి. అష్టాంగ యోగ ఈజ్ యాక్చువల్ ఫర్ సత్యయుగ పీపుల్, వేర్ జనాల యొక్క వాళ్ళ యొక్క ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. ఒక స్థాయి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో ఒక స్థాయి దాటిన తర్వాత గృహస్థ జీవితం పూర్తయిన తర్వాత వాళ్ళు అడవులకు వెళ్ళిపోయేవారు. పూర్తిగా అన్నిటినీ త్యజించి, నిజమైన వైరాగ్యాన్ని పొంది త్యజించి సంపూర్ణంగా ధ్యానంలో కూర్చునేవాళ్ళు అనమాట. సో దానికి నియమ పద్ధతులు ఉంటాయి. అంటే పులి చర్మం కింద కూర్చోవాలని చెప్పి, అడవిలో ఉండాలని చెప్పి, శబ్దం ఉండకూడదు, నగరానికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు అతిగా పడుకోకూడదు, అతిగా తినకూడదు, అతిగా చేయకూడదు, రకరకాలు ఉంటాయి. నెక్స్ట్ ఆసన. సో యాక్చువల్గా ఎందుకోసం వెళ్ళారంటే భగవంతుని మీద ధ్యానం చేయడం కోసము. సో ధ్యానం చేయాలంటే ఏం కావాలండి? ముందు మనస్సు కంట్రోల్లో ఉండాలి, అవునా కాదా? నెక్స్ట్ శరీరం కంట్రోల్లో ఉండాలి. సో మనస్సు శరీరం ఫస్ట్ శరీరం కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనం దానికి ఒక పోస్చర్ ఉంటుంది, ఆ పోస్చర్లో కూర్చోవాలి. మనం నేను ఈరోజు క్లాస్ చెప్తేనే జనాలు ప్రభుజీ కుర్చీలు లేవా కింద కూర్చోంటే అబ్బా నా నడుము నొప్పి, అరగంట సేపు మనం కింద కూర్చోలేము మనము. వాళ్ళు రోజుల తరబడి కూర్చుంటారనమాట పద్మాసనంలోనే. ఎలా కూర్చోగలుగుతారు? ఎందుకంటే వాళ్ళ శరీరము సహకరిస్తుంది, దానికోసం వాళ్ళు ఆసనాలు చేసేవాళ్ళు. సో ఆసనాస్ అంటే శాస్త్రంలో ఇప్పుడు ఈ యొక్క అష్టాంగ యోగలో ఆసన ప్రాణాయామం అనేవి ఉంటాయి. కానీ ఈరోజు మనం యోగా మనం నేర్చుకుంటున్నాం. బయట యోగా పేరుతోని బోల్డ్ అని యోగా టీచర్లు అంటారు. వాళ్ళు ఏం నేర్పిస్తారంటే ఆసనాస్ నేర్పిస్తారు, యోగాసనాలు నేర్పిస్తారు, ప్రాణాయామం నేర్పిస్తారు. దాన్నే యోగా అంటారు. కానీ వాస్తవంగా అది మాత్రమే యోగా కాదండి, యోగాలో అదొక భాగం. అండ్ యోగాని దేనికోసం వాళ్ళు? అందం కోసమో, లేకపోతే ఆరోగ్యం కోసమో, లేకపోతే ఇంకాస్త ఇంద్రియ భోగం. ఇంకా ఇప్పుడు సినిమా హీరోయిన్లు, నెక్స్ట్ సెలబ్రిటీస్ ఇంకా యోగా ఏం చేస్తారంటే ఇంకాస్త ఇంద్రియ భోగం. దే వాంట్ ఎంజాయ్ మోర్. కాబట్టి ఎంజాయ్ చేయాలంటే బాడీ ఇంకా ఫిట్గా ఉండాలి అని చెప్పి. కానీ వాస్తవంగా భగవంతుడు మనకి నేర్పించింది ఆసనాలు, ప్రాణాయామాలు ఆచార్యులు రాశారు, శాస్త్రాల్లో ఉన్నాయి. దేనికోసం అంటే దీనికోసం కాదండి, అది ఆధ్యాత్మిక మార్గం. యోగా అనేది ఆధ్యాత్మికం వస్తుంది. సో నీ శరీరం సరిగ్గా ఉంటేనే నువ్వు తపస్సు కూర్చోగలవు. కాబట్టి ఆసనాలు చేయడం ద్వారా శరీరం ఫిట్గా ఉంటుంది. అండ్ ప్రాణాయామం ద్వారా మనసు ఫిట్గా ఉంటుంది. ప్రాణాయామం అంటే శ్వాస సంబంధించి. చూడండి, మనస్సు శ్వాస వెరీ కనెక్టెడ్ అండి. మీరు గమనిస్తే మీకు కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుందండి? అంటే మీ శ్వాస గట్టిగా వస్తుంది, వేడి పొగలు వస్తాయి, గట్టిగా వస్తుంది శ్వాస. అదే మీ కోపాన్ని తగ్గించుకోవాలనుకోండి, మీ కోపాన్ని తగ్గించుకోవాలంటే మీరేం గమనించండి, ఫుల్ కోపం వస్తుంది కానీ కంట్రోల్. ఎందుకంటే గొడవలు అయిపోతాయి అవసరంగా, రైట్? అంటే లాంగ్ శ్వాస, అంటే దీర్ఘ శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలేమనుకోండి, వెంటనే కూల్ డౌన్ అయిపోతుంది. అంటే మనస్సు శాంతించేస్తుంది. కానీ గట్టి శ్వాసలు, కానీ షార్ట్ అంటే స్వల్ప శ్వాస, అంటే షార్ట్ శ్వాస అనేది మనస్సుని ఎజిటేట్ చేస్తుంది, రైట్? ఒక రకంగా కోపం వచ్చి అంటే చూడండి, మీ కోపంకి శ్వాసకి కనెక్షన్ ఉంది, శాంతానికి శ్వాస కనెక్షన్ ఉంది, అవునా కాదా? కాబట్టి మనస్సు శ్వాస ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇక్కడ ప్రాణాయామం ద్వారా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ప్రాణాయామం. అఫ్ కోర్స్ ఆ ప్రక్రియలో రక్తనాళాలకు ఆక్సిజన్ వెళ్తుంది, ఇవన్నీ చెప్తారు, అన్నీ ఉన్నాయి, కాదంటలేదు. దట్ ఈస్ ఆల్ మెటాఫిజిక్స్, దాని గురించి చెప్పట్లేదు నేను ఏమన్నీ. బట్ ఎసెన్షియల్లీ ద పర్పస్ ఆఫ్ ఆసనాస్ అనేది బాడీ కంట్రోల్, బాడీ హెల్త్ కోసము. ప్రాణాయామం మైండ్ హెల్త్ కోసము. శరీరము అదుపులో ఉండాలి, మనస్సు అదుపులో ఉంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆయన ప్రత్యాహార అంటే మనసు నుంచి ఇంద్రియ ఆలోచన అన్నీ తీసేస్తాడు.
నెక్స్ట్ ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3 కూడా చెప్పాలంటే సంపూర్ణంగా భగవంతుని మీద మనసు లగ్నం చేయడము. అందులో వివిధ దశలు. ధారణ అంటే చిన్న దశ, ధారణ అంటే పెద్ద దశ, సమాధి అంటే టాప్ మోస్ట్. అంటే అతను స్వయంగా ఆత్మ అనేది పరమాత్మను టచ్ చేయగలరు అనమాట. దాన్నే బ్రహ్మ సంస్పర్శజ అంటారనమాట. అంటే ఆ టైంలో యోగి ఎంత ఆనందాన్ని పొందుతాడంటే ఈ లోకం మొత్తం తనకు రాసిచ్చినా సరే నాకు వద్దు అంటాడు. ఆయనకు అంత ఆనందం దొరుకుతుంది యోగి అనేవాడికి. హీ క్యాన్ పర్సీవ్ ద లార్డ్. సో దిస్ ఈజ్ వన్. ఇది కూడా ఒక యోగ మార్గం, ఇది కూడా ఒక పద్ధతి, యోగ మార్గం అనమాట. సో ఇది అష్టాంగ యోగ. ఇప్పుడు చెప్పండి, ఈ అష్టాంగ యోగ అనేది ఎవరైనా చేయగలరా అంటే సింపుల్, చేయగలం మనం అది. ఎందుకంటే ఉద్రేకపూరితమైన మనస్సు ఉన్నవాడు చేయలేడు. మనస్సు చూడండి, నిష్కామ కర్మయోగం అనేది స్టిల్ ఇట్ ఇస్ ఓకే. అది స్టిల్ ఇట్ ఇస్ ఓకే. ఎందుకంటే ఒక స్థాయిలో పర్లేదు, కొంత నిగ్రహం ఉన్న చాలు. కానీ ధ్యాన యోగంలో పూర్తిగా మనసు నిగ్రహం 100% కంట్రోల్లో ఉండాలి. కొంచెం కూడా ఇటు అటు వెళ్ళకూడదు. రెండోది, భౌతిక కోరికలు ఏమాత్రం ఉండకూడదు. నిష్కామ కర్మలో స్టిల్ ఇట్ ఇస్ ఓకే. ఇన్ ద సెన్స్ ఓకే, నాకు ఈ పని చేయాలి, నువ్వు చేయొచ్చు, అది కూడా కోరికనే. ఫలాన్ని వద్దు అన్నాడు కృష్ణుడు, కానీ నీ నచ్చిన పని నువ్వు చెయ్యి, ఆ నచ్చిన పనిని భగవంతునికి ఫలాలు ఇచ్చే అని చెప్పి. రైట్? హౌ యూ వాంట్ టు సర్వ్ యూ డిసైడ్ అండ్ రిజల్ట్స్ గివ్ ఇట్ టు కృష్ణ. అది నిష్కామ కర్మ. అంటే కోరిక ఉండొచ్చు నిష్కామ కర్మలో. ధ్యాన యోగలో కోరికలు కూడా ఉండదు. అండ్ ధ్యాన యోగం అన్నది పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలన్నమాట. అండ్ ఆయన అడవులకు వెళ్ళిపోవాలి. రైట్? సమాజం దూరంగా ఉండాలి. ఇది ధ్యాన యోగ, అష్టాంగ యోగ. అంత ఈజీనా ఇది? సో డీటెయిల్స్ భగవంతుడు ఇస్తాడు. నేను చెప్పింది వెరీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, మనం వెళ్ళాం వీటన్నిటికీ. దీస్ ఆర్ యాక్చువల్ అష్టాంగ యోగ. సో ఇదంతా వినిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు తెలుసా అండి? సి ఇది సేమ్ అర్జున. ఆయన ఏమన్నారు ముందు? కృష్ణ చూడండి, నేను కుర్చీలో కూడా కంటిన్యూస్ కూర్చోలేకపోతున్నాను, మధ్య మధ్య లేగాల్సి వస్తుంది. అది మన స్థాయి. సో అష్టాంగ యోగి అనేవాడు ఎంత దూరంలో ఉన్నాం మనము. సో అర్జునుడు అంటారు. సో అర్జునుడే ఏమన్నాడు ముందు? కృష్ణ, మరి నేను యుద్ధం చేయను, దాని బదులు నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పి. సో అలా అన్న అర్జునుడే ఇప్పుడు కృష్ణుడు ముందు వద్దు అని చెప్పారు, కానీ ఇప్పుడు నువ్వు అలా చేయాలనుకుంటున్నావా? అయితే అష్టాంగ యోగి ఇలా ఉండాలి అని చెప్తున్నారు కృష్ణుడు ఇప్పుడు. రైట్? సో అప్పుడు అర్జునుడు ఏమంటున్నారు? అవునా, కొంచెం అంటాం, నేను ఇంజనీరింగ్ చేయను, డాక్టర్ చేస్తాను. నేను డాక్టర్ చేయను, నేను సీఏ అవుతాను. సరే నీ ఇష్టం. ఇప్పుడు సీఏ అవుతావా? సీఏ అవ్వాలంటే ఈ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ రాయాలి, ఇది అది ఇది 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 అమ్మో ఇంజనీరింగ్ చేస్తానులే అంటావు కదా. సో అలాగనే ఎప్పుడైతే కృష్ణుడు అష్టాంగ యోగ మార్గాన్ని చెప్పారో అప్పుడు అర్జునుడు ఏమంటారంటే, మై డియర్ కృష్ణ, మనస్సుని 100% నిగ్రహించుకోవాలా? అయ్యే పనేనా? అర్జునుడు అడుగుతున్నారు. చూడండి, చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాసు దుష్కురం. ఏమంటున్నారు? కృష్ణ, మనస్సు అనేది ఎంత చంచలమైనది, ఎంత కల్లోలమైనది, ఎంత దృఢమైనది, ఎంత బలవంతమైనది. దాన్ని నిగ్రహించడం ఈజీనా? వాయువును గాలినైనా పట్టుకోవచ్చేమో కానీ మనస్సుని పట్టుకోలేమో చెప్తున్నారు. నిజమా కాదా చెప్పండి? మనస్సు అనేది ఒక్క సెకండ్లో, ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను కదండి, ఒక్క సెకండ్లో ఇప్పుడు మీకు ఏదో మ్యాచ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇక్కడ పాకిస్తాన్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మనసు. ఆలోచనకి ఏముంది, అంతే అమెరికా వెళ్ళి వచ్చేస్తుంది. ఒక సెకండ్ కాలంలో మనస్సు అనేది ప్రపంచం తిరిగి వచ్చేయగలదు. మనస్సు అనేది అంత ఫాస్ట్, గాలి కన్నా ఫాస్ట్, అన్నిటికన్నా ఫాస్ట్ మనస్సు. సో మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకుంటాము అని చెప్పి ఎవరంటున్నారండి? ఇది మీరు నేను అంటే పెద్ద విషయం కాదండి. మన కలియుగ వాసులు, మనందరం ఒకే తానులో పీసులు మనం. కానీ అర్జునుడు అంటున్నాడండి. అసలు అర్జునుడికి ఎంత నిగ్రహం ఉందో తెలుసా అండి? ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన అంటే కళ్ళు మూసుకు బాణాలు సంధించగలడు. తన ఎదురుగా యాక్చువల్గా స్వర్గలోకానికి అర్జునుడు వెళ్తాడు ఒకసారి. అప్పుడు అప్సరసులు వస్తారు. అప్సరసులు వచ్చి అర్జునుడు అందాన్ని చూసి అర్జునుడిని మోహిస్తారు. కానీ అర్జునుడు నో అని చెప్తాడనమాట, నేను వచ్చిన పని వేరు అని చెప్పి. అసలు స్వర్గదేవతలు అప్సరసులు ఎవరు కాదనలేరు. అంటే అర్జునుడికి అన్లిమిటెడ్ నిగ్రహం ఉంది. అలాంటి అర్జునుడు ఏమంటున్నారు? అమ్మో, మనసు నిగ్రహించి నా వల్ల కాదు అంటున్నారు. సో అర్జునుడికే కాకపోతే మనలాంటి వాళ్ళ వల్ల ఏమీ అవుతుంది. సో అష్టాంగ యోగం అనేది అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అష్టాంగ యోగం అని చెప్పి, కానీ వాస్తవంగా ఇది
చూడండి వాట్ కృష్ణ టెల్లింగ్, ఇది ఇట్స్ నాట్ సో ఈజీ. సో కృష్ణుడు ఏమని చెప్తున్నారు, అసంశయం మహాబాహో, అందరూ చెప్పండి, అసంశయం మహాబాహో మనోర్దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే వైరాగ్యేన చ గృహ్యతే. అర్జునుడు ఏమంటున్నా, కృష్ణుడు ఏమంటున్నారంటే, మై డియర్ అర్జున, నువ్వు చెప్పింది నిజమే, అసంశయం, సంశయం అంటే డౌట్, అసంశయం అంటే నో డౌట్. అర్జున నువ్వు చెప్పింది 100% రైట్, నో డౌట్. అసంశయం మహాబాహు, ఓ మహాబాహు అంటే ఓ గ్రేట్. ఇక్కడ కృష్ణుడు అర్జున్ని వెటకారించట్లేదు, నా వల్ల అవ్వదంటే చీ వేస్ట్ గాడు, నీచుడా తుచుడా తాచుడా అంటలేదు. ఏమంటున్నారు, మహాబాహు, గ్రేట్ వారియర్. కృష్ణుడు తెలుసు నువ్వు ఎంతో గొప్పవాడివి, కాబట్టి ఓ గొప్పవాడా నువ్వు చెప్పింది నిజమే, మనస్సుని నిగ్రహించడము సాధ్యం కాదు, చాలా కష్టము, కానీ అసాధ్యం కాదు. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పి, అభ్యాసం చేయడం ద్వారా వైరాగ్యం ద్వారా మనస్సుని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. అభ్యాస అంటే ప్రాక్టీస్, వైరాగ్య అంటే డిసిప్లిన్, ఇంచుమించుగా సేమ్ నేను, ఆర్ కంట్రోల్. వైరాగ్య కంట్రోల్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్ సేమ్. సో బై ప్రాక్టీస్ బై కంట్రోల్ ఇది సాధ్యమే అని చెప్తున్నారు కృష్ణుడు అనమాట. రైట్. సో సో ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అని చెప్పి సింప్లీ చెప్పాలి అంటే, మనము అందుకే ఏబిసిడి అని చెప్తాము, వాటి గురించి ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ మనస్సు మనం కూడా చూడండి, మనం జపం చేసామనుకోండి, మనస్సు ఇప్పుడు మీరు 10 నిమిషాలు జపం చేయండి అంటున్నాము, చాలామంది అమ్మో 10 నిమిషాలు అనిపిస్తుంది, నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలి, కరెంట్ బిల్ కట్టాలి, పిల్లలకి షూస్ కట్టాలి, ఇది చేయాలి అది చేయాలని చెప్పి జపం చేసినప్పుడు అనిపిస్తుంది అనమాట. జపం అయిన తర్వాత అవును ఇందాక లేదా చేయాలి కదా, ఏం చేయాలంటే ఏం లేదు ఖాళీ లైట్ తీసుకో పడుకో అంటుంది అనమాట. అదే మనసు జపం చేసినప్పుడు మాత్రం నువ్వు ఎంత బిజీ అంటే బిల్ గేట్స్ కన్నా బిజీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్నా కూడా బిజీ అని చెప్తా, అలా ఫీలింగ్ ఇస్తుంది. జపం చేయనివ్వద్దు. అయిన తర్వాత మాత్రం ఏం గుర్తు రాదు, బోల్డ్ టైం వేస్ట్ చేసేస్తాం అనమాట. సో అలాగే ఉంటుంది. కానీ ప్రాక్టీస్ అంటే మైండ్ ఏడుచుకొని అరిచి గీపెట్టని ఏం చెయ్యని, మైండ్ ఏమైనా చెయ్యని, నేను మాత్రం ఐ కీప్ చాంటింగ్, అరుస్తుంది అరుస్తా అంటే అనమాట, ఇది పని అది నో, నేను చేస్తానంటే చేస్తాను. ఇంటెలిజెన్స్ ద్వారా స్ట్రెంత్ తీసుకో. సో అభ్యాస, ఐ విల్ డూ ఎవ్రీడే నో మ్యాటర్ వాట్, అది చేయకుండా నేను భోజనం చేయను, అది చేయకుండా పడుకోను నేను. అలా డిసిప్లిన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మైండ్ నెమ్మదిగా లైన్లోకి వచ్చేస్తుంది. అండ్ వైరాగ్యం అంటే కంట్రోలింగ్, కొన్ని విషయాలు కంట్రోల్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం అలవాట్లు, ఆహారం అనేది రజోతమో గుణంలో తీసుకుంటే న్యాచురల్గా మనస్సు ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది. సత్వగుణం ఆహారం తీసుకుంటే కొంచెం కూల్ అవుతుంది. అదే ప్రసాదం తీసుకుంటే, మీరు రోజు నేను మీకు ప్రసాదం చెప్పాను కదా, ఎలా నైవేద్యం పెట్టాలని చెప్పాను కదా, నెల రోజుల పాటు మీరు తీసుకున్న ఆహారము స్వామివారి నైవేద్యం పెట్టి తీసుకోండి ప్రతిరోజు. నెల రోజుల్లో మీలో ఎంత మార్పు వస్తుందంటే, నెల రోజుల్లో 2 మాలలు జపం చేయండి, ప్రసాదం మాత్రమే తీసుకోండి. ఇన్ 1 మంత్ యూ విల్ సీ మీ మైండ్ ఎంత కంట్రోల్ వచ్చేసి చూడండి మీకే. ఒక రకంగా ఎంత సాత్వికం అయిపోతుంది, శాంతికం అయిపోతుంది. మైండ్ ముందున్నంత ఏడిపించదు మనల్ని. యూ విల్ సీ ఇట్, ద కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ ఇట్ కూల్ డౌన్. అంత ఎందుకంటే మన విజయవాడలో మంతెన సత్యనారాయణ ఆశ్రమం గారు ఉన్నారనమాట. మామూలుగా సత్యనారాయణ వ్రతం అంటాం కదా, సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి, ఒక పూట చేస్తారు. మంతెన సత్యనారాయణ వ్రతం ఉంటుంది, అది కూడా వ్రతం. ఆ వ్రతం ప్రకారంగా ఉప్పు తినకూడదు, నూనె తినకూడదు అనమాట అంటాడు. నేను వ్రతం ఉందండి, ఇది కూడా సత్యనారాయణ వ్రతమేనండి, ఓన్లీ థింగ్ అది ఒక పూట చేస్తారు, ఇది ఒక జీవితకాలం చేస్తారండి అంటాడనమాట ఆయన. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఆరోగ్యాలయంకి వెళ్తే అక్కడ వాళ్ళు ఒక రకమైన ఆహారాన్ని ఇస్తారు. ఆ ఆహారాన్ని తీసుకుంటే నువ్వు ఈజీగా ఆ ట్రైనింగ్ చేయగలదు, ఎందుకంటే చాలా సాత్వికంగా ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్ అలాంటివి ఇస్తారు. మైండ్ ఉప్పు కారాలు అసలు ఉండవు అసలు అందులోని. మైండ్ పూర్తిగా చల్లబడిపోతుంది, చప్పబడిపోతుంది. ఫస్ట్లో అరుస్తుంది, నేను ఉండలేను, 2 రోజుల్లోనే జంపు కొట్టేస్తానని చెప్పి, 15 రోజులు ఎలా ఉంటానని చెప్పి. కానీ 2-3 రోజుల్లోనే మైండ్ నీరసించిపోద్ది, చల్లబడిపోద్ది అనమాట. అప్పుడు చచ్చినట్టుగా లెగమంట లెగుస్తుంది, యోగా చేయమంటే చేస్తుంది, ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. ఫుల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మైండ్. రైట్. అభ్యాసేనతో కౌంతేయ, వెరీ ఇంపార్టెంట్. అంతెందుకండి, సర్కస్లోని సింహాలు పులులు ఉంటాయి, వాటిని ఎలా ట్రైన్ చేస్తారండి, వాటిని పట్టుకుంటే బోన్లో పెడతారు, అరుస్తాయి, గోండ్ర అరుస్తాయి వాటిని అవి. సో రింగ్ మాస్టర్ చేస్తే కడతాడు, టక్ కొడతాడు, ఒకటి కొడితే తిరిగి 2 కొడుతుంది అది నీకు.
ఎంతసేపు కొడుతుంది? దానికి 3 పూటలు భోజనం పెట్టే మానేయండి, నీరసించిపోతుంది. ఇంకో 2 రోజుల భోజనం మానేయండి, ఫుల్ కలిసిపోతుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళి టాప్ అని కొట్టండి బోన్ మీద, భయపడి వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట, భయపడిపోతుంది. ఆ తర్వాత పాపం ఆకలితో కనీసం లెగలేదు, కోపం వస్తుంది కానీ లెగలేదు. అప్పుడు నువ్వు మొక్క పెట్టండి, దానికి తింటుంది. దానికి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది అనమాట, చచ్చిపోయిన పరిస్థితి ప్రాణం లేచి వస్తుంది. ఇంకో మొక్క పెట్టండి, మళ్ళీ తిని వస్తుంది. అప్పుడు నీ వైపు చూస్తుంది, అంతవరకు నీ మీద కోపం పోతుంది, నిన్ను చూస్తే ఆశ పుడుతుంది దానికి. అప్పుడు టాప్ అని కొట్టు, మళ్ళీ భయపడుతుంది అనమాట. అని చెప్పి లేవంటే లెగుస్తుంది, దానికి అర్థమైపోద్ది. అప్పుడు లెగిస్తే మళ్ళీ మొక్క పెట్టు, అప్పుడు తింటుంది, మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ టాప్ ఇలాగ లెగుస్తుంది అనమాట. అంటే దాన్ని ట్రైన్ చేస్తాడు. ఒక సింహాన్ని, పులుల్నే రింగ్ మాస్టర్లు ట్రైన్ చేస్తున్నారండి. అలాగే మనసును ట్రైన్ చేయాలి, దానికి ఒక గురువు కావాలి కూడా. రైట్? కృష్ణుడు ఏమంటున్నాడు? అసాధ్యం కాదు అర్జున, కష్టమే కానీ అసాధ్యం కాదు అని చెప్తున్నారు. బట్ నెవర్తలెస్, సో ఇదైతే కష్టమైన మార్గం అనేది మాత్రం కృష్ణుడు ఖచ్చితంగా ఒప్పుకున్నారనమాట. అప్పుడు అర్జునుడు చెప్తాడు, ఏమంటారంటే, కృష్ణ ఇదంతా ఓకే, కానీ ఈ మార్గంలో వెళ్ళాము అంటే భౌతికమైన విషయాలన్నింటినీ వదిలేసాము, భౌతికమైన విషయాలు వదిలేసి ఆధ్యాత్మిక విషయాన్ని పట్టుకున్నాము. కానీ ఒకవేళ అందులో పూర్తిగా సక్సెస్ కాకపోవడం అంటే ఏం కాదు, 2 కారణాలు. ఒకటి, సగం మధ్యలో వదిలేసావు, మళ్ళీ భౌతిక జీవితంలో పడిపోయావు. రెండవది, పూర్తిగా పూర్ణత్వం సాధించకుండానే నీ జీవితకాలం ముగిసిపోయింది. మీకు అర్థమైందా అండి? 2 కారణాలు ఇక్కడ. ఐదర్ సగం చేసాము, 10 ఏళ్ళు జపం చేసాము, 11వ ఏడు మళ్ళీ మాయాదేవి మనం లాక్కెళ్ళిపోయింది, మళ్ళీ వదిలేసావు అన్నీ. రెండోది ఏంటి, సెకండ్ రీజన్ కుడ్ బి, నువ్వు అంటే భక్తి మార్గంలోకి వచ్చాము, ఇన్ని సంవత్సరాలు పాపం పనులు చేశాము, ఇప్పుడు యాక్చువల్గా భక్తి మార్గంలోకి వచ్చాము, కానీ భక్తి మార్గం వచ్చి కొన్నాళ్ళకి మన ఆయుష్ తీరిపోయింది, మనం ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు. సో అలాంటి యొక్క యోగులు అంటే యోగ మార్గం పూర్తి కాలేదు, అలాంటి వారి పరిస్థితి ఏంటి అని చెప్పి కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, చూడండి, ఎంతో కృష్ణుడు మనకి ఇది ఇస్తారనమాట, అష్యూరెన్స్. ఏమని ఇస్తారంటే, ప్రాప్య పుణ్యకృతం లోకాన్ అనుషిత్వ శాశ్వతీ సమహ శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టోభి జాయతే అని చెప్తారనమాట. ఏమని చెప్తున్నారంటే, యోగ భ్రష్టులు అంటే ఎవరండి? యోగ మార్గంలో పూర్ణత్వం సాధించలేదు. ఐదర్ వాడు మధ్యలో వదిలేశాడు, ఆయన ఐదర్ మధ్య మార్గంలోనే భక్తిని వదిలేశాడు, శరీరాన్ని వదిలేశాడు, అంటే చనిపోయాడు పాపం ఆయన. ఏదైనా కారణం కానివ్వండి. సో భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, అలాంటి వ్యక్తులకి ఏంటది, శుచీనాం శ్రీమతాం దేహే అంటే అటువంటి వ్యక్తులు నెక్స్ట్ లైఫ్లో ఏమంట, గొప్ప అంటే స్వర్గలోకంలో అనేక సంవత్సరాల సుఖంలో అనుభవించి తర్వాత పవిత్ర కుటుంబంలో కానీ లేదా శ్రీమంతుల గృహంలో కానీ జన్మిస్తారని చెప్తారనమాట. అందుకే మేము అనుకుంటాం, మా గంగరాజు గారిని చూసి, ఆయనకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన ఒక యోగి అయి ఉంటాడని చెప్పి, గత జన్మలో ఎంతో పుణ్యాత్ముడు ఒక యోగి అయి ఉంటాడు, అందుకని లైఫ్లో ఆయనకి అలా వచ్చని చెప్పి. సో ఒక సంస్కారవంతమైన కుటుంబంలోనూ లేకపోతే ఒక ధనవంతమైన కుటుంబంలోనూ వాళ్ళు జన్మిస్తారు, సుఖపడతా అని చెప్పడం జరిగింది. ఇది ఎవరంట, యోగ మార్గంలో ఇనీషియల్ స్టేజెస్లో. అదే యోగ మార్గంలో సగం కొంత దూరం వెళ్ళిన తర్వాత, అంటే అడ్వాన్స్డ్ యోగి, హయ్యర్ స్టేజెస్లో ఉన్న వ్యక్తి, అతడు యోగ భ్రష్టుడు అయితే, అతను పతనం అయితే, అతని పరిస్థితి ఏంటంటే, అలాంటి వ్యక్తి నెక్స్ట్ లైఫ్లో గొప్ప వైష్ణవ కుటుంబంలో పుడతారు, లేకపోతే సంస్కారవంతమైన కుటుంబంలో పుడతారు. అండ్ అతడు ఎక్కడి నుంచి అయితే లాస్ట్ లైఫ్లో ఆపేశాడో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడని చెప్పి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు భౌతిక జీవితంలో అలా ఉండదండి. భౌతిక జీవితంలో ఏంటంటే రీసెట్ బటన్, ఈ జీవితం ముగిసిందంటే రీసెట్. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఈ లోకం చూసినంత వరకు సైన్స్ ప్రకారంగా. అలాంటి వ్యక్తి కూడా వచ్చే జన్మలో మనిషిగా పుట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ పుట్టినా సరే ఏదో జన్మలోని, మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి ముగించాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడా, మళ్ళీ ఏబిసిడీతో స్టార్ట్ చేస్తాడా చెప్పండి మీరే? మళ్ళీ ఏబిసిడీతో స్టార్ట్ చేస్తాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్, స్టార్ట్ ఫ్రమ్ జీరో ఓన్లీ. కానీ ఈ ఆధ్యాత్మిక ఈ యోగ మార్గం ఉంది కదండి, యోగ మార్గము శరీరం స్థాయా మనసు స్థాయా చెప్పండి, వాట్సాప్లో పెట్టండి, కామెంట్ చాట్ బాక్స్లోని. ఈ యోగ మార్గం అనేది శారీరక స్థాయి, మానసిక ఆధ్యాత్మిక స్థాయినా? స్పిరిచువల్ ఆధ్యాత్మిక స్థాయి. సో శరీరానికి ఆది అంతం ఉంటుంది, ఆత్మస్థాయిలో ఆది అంతం ఉండదు కదండి. కాబట్టి ఆత్మస్థాయిలో శాశ్వతం అన్నది. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు అందరూ,
శారీరక స్థాయిలో మీరు ఏం చేసినా సరే అశాశ్వతము. నువ్వు 100 కోట్లు సంపాదించు, 100 కోట్లు కాదా 1,00,000 కోట్లు సంపాదించండి, అండ్ మీరు సడన్లీ మీరు పోయారు. ఆ 1,00,000 కోట్లలో 1,00,000 పైసలని మీకు వస్తాయా? రావు. అదే మీ దగ్గర 1 రూపాయి ఉంది మీ దగ్గర, అంటే 1 రూపాయిని ఆధ్యాత్మిక కార్యక్రమానికి వినియోగించారు, అప్పుడు ఆ 1 రూపాయి స్పిరిచువల్ అయిపోయింది అది. ఎందుకంటే ఆత్మస్థాయిలో ఏం చేసినా శాశ్వతం. దట్ ఈస్ ఎటర్నల్, అంటే జన్మలకి నీతో వస్తుంది అది. భౌతిక స్థాయిలో చేసే పుణ్యం పాపం కూడా అది స్పిరిచువల్ కాదండి, అది మెటీరియలే. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో చేసిన, ఆత్మస్థాయిలో చేసిన ఏదైనా సరే, ఎప్పటికీ నీతో ఉంటుంది, అది ఎప్పుడు తరగదు, అవ్యయం అది. పుణ్యం పాపం తరిగిపోతాయండి. మళ్ళీని నువ్వు ఒక మంచి పని చేసావు, ఇంత పుణ్యం 100 రూపాయలు పుణ్యం సంపాదించుకున్నావు, ఆ పుణ్యం సుఖం రూపంలో వచ్చేస్తుంది, మళ్ళీ అరిగిపోతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ లాగా కరిగిపోతుంది. ఆధ్యాత్మిక స్థాయిలో అలా కాదు, ఇట్స్ ఆల్వేస్ విత్ యూ. సో యోగి అనేవాడు, యోగ భ్రష్టుడు అయినా సరే, అలాంటి వ్యక్తి నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఒక మంచి కుటుంబంలో పుడతారు. అతను ఎక్కడి నుంచి ఆపాడో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. మనం చూస్తామండి చాలాసార్లు. అంతే నా స్టూడెంట్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాకన్నా గొప్ప భక్తులు అయ్యారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే బై డిఫాల్ట్ వాళ్ళు అతి త్వరగానే వాళ్ళు ఫస్ట్ టైం భగవద్గీత చదువుతారేమో, చదవగానే వాళ్ళు ఫట్ అన్నీ అర్థమైపోతాయి వాళ్ళకి. అండ్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ వారం 10 రోజుల్లోనే జపం స్టార్ట్ చేస్తారు. సంవత్సరం లోపలే వాళ్ళు వండర్ఫుల్ భక్తులు అయిపోతారనమాట. అనిపిస్తుంది, అరే ఇంత ఫాస్ట్గా ఎలా రా బాబు అని చెప్పి. అంటే 1 ఇయర్లోనే PhD అయిపోతారు ఎవడైనా సరే. PhD అవ్వాలంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు పడుతుంది. 10th 12th ఇంజనీరింగ్ 22 సంవత్సరాలు పడుతుంది PhD అవ్వాలంటే. కానీ కొంతమంది 1 ఇయర్లో PhD చేసేయగలరు ఎవరైనా సరే. కానీ వీళ్ళు చేస్తారు, యోగ భ్రష్టులు అనేవాళ్ళు వీళ్ళు చేస్తారు అన్నమాట. కాబట్టి ఈ మార్గంలో ఎవ్రీథింగ్ ఈజ్ పర్మనెంట్. నువ్వు ఏం చేస్తావు, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నీ దగ్గర 100 ఏళ్ళు బతికావు, కానీ అందులో 1 నిమిషం మాత్రమే భగవంతుని మీదకి సేవ చేసావు. అప్పుడు నీతో పాటు 1 నిమిషం ఆ సేవ మాత్రమే నీతో వస్తుంది. 100 కోట్లు ఉన్నాయి, అందులో 100 రూపాయలు ఖర్చు పెట్టావు, అప్పుడు 100 రూపాయలు మాత్రమే నీతో శాశ్వతంగా వస్తుంది. నువ్వు 100 సంవత్సరాల పాటు అనేక పనికి వాళ్ళ మాటలు మాట్లాడావు, ఒకేసారి 1 మంత్రం చెప్పావు, ఆ 1 మంత్రం మాత్రమే నీతో పాటు వస్తుంది. అది మాత్రమే శాశ్వతం. ఆత్మస్థాయిలో చేసిన శాశ్వతం, అది నీతో ఉంటుంది. కృష్ణుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. యోగ భ్రష్టులు అంటే మెటీరియల్ లైఫ్లో సక్సెస్ అయినా సరే వేస్ట్, అది నెక్స్ట్ లైఫ్ ఉపయోగపడదు. స్పిరిచువల్ లైఫ్లో నీ ఫెయిల్యూర్ అయిపోయినా సరే బెస్ట్. ఎందుకంటే నీ ఫెయిల్యూర్ అయినా సరే, ఇప్పుడు 34 మార్కులు వచ్చాయండి 100కి, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ 0 నుంచే. అది స్పిరిచువల్ లైఫ్లో 34తో ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ లైఫ్లో 1 మార్క్ వచ్చినా సరే 30 పాస్ అయిపోయినట్టు అనమాట. అలాగా రైట్. సో ఈ కృష్ణుడు ఇలా చెప్తారు. అండ్ లాస్ట్లో కృష్ణుడు ఏమని చెప్తారంటే, కాబట్టి అర్జున అర్థమైందా యోగ మార్గం ఎంత గొప్పది అని చెప్పి. కాబట్టి అర్థం చేసుకుని యోగ మార్గం చాలా చాలా గొప్పది. కాబట్టి యోగి అనేవాడు తపస్వి కన్నా కూడా, ఒక ఎంపిరికల్ ఫిలాసఫర్ అంటే టిపికల్ జ్ఞాని కన్నా కూడా, ఒక కర్మకాండి కన్నా, అందరికన్నా కూడా, కామ్యకర్మ కర్మకాండ వీళ్ళందరికన్నా కూడా యోగి అనేవాడు బెటర్. యోగి అంటే స్పిరిచువలిస్ట్ అనమాట, వీళ్ళందరూ మెటీరియలిస్ట్ పీపుల్. యోగి అనేవాడు బెటర్ దాన్ ఎవ్రీ వన్ ఎల్స్ అని చెప్పారు. అండ్ లాస్ట్లో ఏం చెప్పారు, కానీ యోగుల్లో కూడా అన్నిటికన్నా బెస్ట్ యోగి ఎవరు అని చెప్తున్నారు. ఇదే లాస్ట్ శ్లోక. బెస్ట్ యోగి ఎవరంట, ఈ శ్లోకం చెప్పండి ఏమైనా కథలో. యోగినాం అపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. కృష్ణుడు ఏం చెప్తున్నారు, యోగినాం అపి సర్వేషాం అంటే అన్ని యోగుల్లో కన్నా కూడా సర్వేషం అంటే అత్యుత్తమైన యోగి ఎవరంట, ఏం చెప్తున్నారు, మద్గతే నాంతరాత్మన, వారి హృదయంలో సదా నన్నే స్మరిస్తూ ఉంటారు. రెండవది శ్రద్ధావాన్ భజతే యోమాం, అంటే అటువంటి వ్యక్తి సంపూర్ణ శ్రద్ధతో భజతే. భజ అనే పదం ఎక్కడ నుంచి వస్తుంది? భజ అనే పదం భక్తి నుంచి వస్తుంది. భక్తి అనే పదం నుంచి భజ అంటే వన్ హూ ఈజ్ యాక్చువల్లీ గ్లోరిఫైస్ అండ్ ప్లీజెస్. గ్లోరిఫైజ్ అంటే కీర్తించేవాడు, ప్రసన్నం చేసుకునేవాడు, అది భజన అంటే. సో భజ అనే పదము, భజన, భక్తి ఇవన్నీ ఒకే టర్మ్ అనమాట. శ్రద్ధావాన్ భజతే యోమాం, కాబట్టి భక్తి. సమే యుక్త తమోమత, అలాంటి వ్యక్తి అందరికన్నా
యుక్త తమ అంటే బెస్ట్ యోగి అని చెప్పి. అంటే కృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు, అందరికన్నా బెస్ట్ యోగి ఎవరంటే భక్తుడు అని చెప్తున్నారు, భక్తి యోగి అని చెప్తున్నారు. ఫస్ట్ గుర్తుకుందాం ఏంటి మీకు, భగవద్గీత 18 అధ్యాయాలు అని చెప్పాను. 6 అధ్యాయాలు మొదట్లో అది కర్మయోగ చెప్తుంది, కర్మయోగ ప్లస్ ఈ ధ్యాన యోగ. మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగ చెప్తాను చెప్పాను మీకు. సో ఇదే లాస్ట్ శ్లోక కాబట్టి ఈ శ్లోకం అంటే ఈ ఎండింగ్ ఏం చెప్తున్నారు, ఈ అధ్యాయం ఎండింగ్. సో అన్ని మార్గాల్లో కన్నా యోగ మార్గం బెటర్ది. అండ్ యోగుల్లో బెస్ట్ యోగి భక్తి యోగి అని చెప్తున్నారు అనమాట. రైట్. సో ఇక్కడ ఈ స్లైడ్ మీరు యూ కెన్ సీ దిస్ స్లైడ్. కర్మయోగం, యాక్చువల్ కర్మయోగం కన్నా ఫస్ట్ ఒక జంతువు అంటే వాడికి అసలు రూల్స్ లేవు. జంతువు కన్నా బెటరు కర్మకాండ అంటే వాడు అంటే శాస్త్రాల్లో ఉన్న వాటిని పాటిస్తూ ఉంటాడు, పుణ్యం పాపం స్థాయిలో కర్మకాండ. దానికన్నా బెటరు కర్మయోగి, దానికన్నా బెటరు జ్ఞానయోగి, దానికన్నా బెటర్ అష్టాంగ యోగి, అన్నిటికన్నా బెస్ట్ భక్తి యోగి. సో ఎందుకు అనేది మనము ఫర్దర్ చాప్టర్లో మనం చూస్తాము. సో కృష్ణుడు భగవద్గీతలో రైట్ అన్నిటి గురించి చెప్పారు. ఫస్ట్ అర్జున్ కర్మయోగం చేయమని చెప్పాడు, తర్వాత అష్టాంగ యోగం చెప్పారు, లాస్ట్ కంక్లూజన్లో భక్తి యోగం చెప్తారు. మనం అది చూస్తామన్నమాట. జ్ఞానయోగం గురించి కూడా చెప్తారు తర్వాత. సో నౌ దిస్ చాప్టర్ కంక్లూజన్ ఏంటంటే భక్తి యోగ అనేది టాప్ మోస్ట్ అని చెప్పి. అండ్ భక్తి యోగ అనేవాడు ఏం చేస్తే శ్రద్ధావాన్ భజతే యోమాం. సో హీ గ్లోరిఫైస్ ద లార్డ్. ఏ విధంగా భగవంతుని కీర్తిస్తాడు, సంకీర్తన అంటే భగవంతుని నామము. అందుకే మళ్ళీ చెప్తున్నానండి. రైట్. సో ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఏంటి అంటే మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి. అండ్ భగవంతుడు స్వయంగా ఏం చెప్తున్నాడు, భక్తి యోగి టాప్ మోస్ట్ అని చెప్తున్నారు. అండ్ నిజమైన భక్తి యోగి అనేవాడు భగవంతుని నామస్మరణ అనేది మెయిన్ ప్రాసెస్. కాబట్టి దట్ ఈస్ కలియుగంలో యుగ ధర్మమే హరినామం. దీని గురించి నేను రేపు ఎల్లుండి క్లాసులో చెప్తాను నేను మీకు. సో బట్ చాంటింగ్ ఈజ్ ద నెంబర్ 1 స్పిరిచువల్ యాక్టివిటీ మనం చేయాల్సిన యాక్టివిటీస్లో. సో అందుకే చెప్తాను, అట్లీస్ట్ క్లాస్ బిగినింగ్లో అందరూ రండి చాంటింగ్కి రండి అని చెప్తున్నాను. రైట్. సో సమ్ ఆఫ్ యువర్ కమింగ్ వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నించండి. అండ్ వస్తున్న వాళ్ళు కొంతమంది జస్ట్ వింటున్నారు. వినడం కూడా గొప్పదే, నామం వినడం కూడా చాలా గొప్ప అండి. ఇంకా నామాన్ని జపం చేయడం ఇంకా గొప్ప అండి. సో విల్ ఆల్ చాంట్. సో నౌ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ ఆస్క్ అండ్ దెన్ విల్ కంక్లూడ్. ఎస్, ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వశ్చన్స్, రైజ్ యువర్ హ్యాండ్. వంశీ గోపాలకృష్ణ గారు అడిగిన వాళ్ళు అడుగుతారు మళ్ళీ. ఐ వాంట్ ఆల్సో కొత్త వాళ్ళు కూడా ప్రశ్నలు అడగండి. వుడ్ లైక్ టు హియర్. ఎస్, వంశీ గోపాల్ గారు. ధన్యవాద్. అడగండి. ఎక్కడి నుంచి అండి మీరు? నోయిడా నుంచి ప్రభుజీ. ఇప్పుడు ప్రెసెంట్ నోయిడాలో ఉన్నాను. ఇప్పుడు వాస్తవంగా ఎక్కడ మీరు? రాజమండ్రి ప్రభుజీ బేసికల్ గా. రాజమండ్రి. ఓకే, చెప్పండి ప్రభుజీ. నాకు ఒక చిన్న డౌట్. మీరు చెప్పారు కదా, పెద్దవాడైనా పర్వాలేదు చెప్తాను. ఓకే ప్రభుజీ, ఇది మనసుని కంట్రోల్ చేసేది హయ్యర్ గా ఉండేది ఇంటెలిజెన్స్ అన్నారు కదా. మేబీ ఇంటెలిజెన్స్ మే నాట్ బి సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అందులో కూడా ఇంటెలిజెన్స్ కూడా ఒక్కోసారి బైపాస్ చేస్తుంది మనసు. సో ఆ టైంలో హౌ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ ఇన్ కరెక్ట్ పాత్, ఆర్ మనం కరెక్ట్ పాత్ గా రావాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే కరెక్ట్ గా ఉంటుంది? మీరు ఎలా మాట్లాడుతున్నారంటే నా 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 కార్కి స్టీరింగ్ పనిచేయదు, బ్రేకులు పనిచేయవు, యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే ఏం చేయాలని చెప్పి. యాక్సిడెంట్ అయి తీరుతుందండి. కాబట్టి ఇంటెలిజెన్స్ వీక్ అయ్యింది కానీ నా మనసు తప్పు పని చేయకూడదంటే అవ్వదు. అది నాట్ పాసిబుల్. సింపుల్. అందరూ కూడా అంత డిస్టైన్ గా ఉండరు కదా ప్రభుజీ. మేబీ ఇంటెలిజెన్స్ లో అందరూ కూడా అంత షార్ప్ గా, అందుకని తప్పులు చేస్తాం కదండి. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి డయాబెటిక్ పేషెంట్, వాడు ఇంట్లో వాడికి స్వీట్ పెట్టరు కానీ బయటికి వెళ్తాడు, ఏదో పెళ్ళికి వెళ్తారు, వాళ్ళు 3 రకాల జిలేబీలు గులాబీలు పెడతారు. వాడికి తెలుసు అది తింటే షుగర్ పెరిగిపోద్ది, తర్వాత మళ్ళీ ఏదో నాకు తెలియదు ఏమవుతుందో, బట్ ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. పాపం తెలిసి కూడా ఎందుకు తింటాడు పాపం ఆయన? ఎందుకంటే కళ్ళు కనిపిస్తున్నాయి, కళ్ళు ఏమో చూస్తున్నాయి, గులాబ్ జామున్ నాలుగు ఊరేస్తుంది, వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. మా ఇంటికి గులాబ్ జామున్ ఎలా ఉంటుంది ఐడియా ఉంటుంది, తిను పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి తిను అంటుంది. మైండ్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పాలి, అరే నీకు డయాబెటీస్ నువ్వు ఎందుకు తింటున్నావు అంటుంది. ఇంటెలిజెన్స్ అనాలి. ఇంటెలిజెన్స్ వీక్ అయితే నువ్వు అని చెప్పిన మైండ్ పక్కన పెట్టదు, తప్పుకో అని చెప్పి విందు, అప్పుడు తినేస్తుంది, సఫర్ అవుతారనమాట. సో ఈ లోకంలో పీపుల్ ఆర్ మేకింగ్ మిస్టేక్స్ బికాస్ దేర్ మైండ్స్ ఆర్ స్టబర్న్ అండ్ దేర్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ స్ట్రాంగ్. ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ కాదు, మైండ్ బై డిఫాల్ట్ స్టబర్న్ అనమాట. కానీ మైండ్ని ప్యూరిఫై చేయాలి, ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్ ఉంచుకోవాలి. సో ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ కాదు అనుకుంటే దాని మైండ్ ఎలా ప్యూరిఫై అవుతుందండి?
ఐదర్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఉండాలి ఆర్ బలవంతంగా అంటే ఒక వ్యక్తి ఒక గురువు కంప్లీట్ దాసోహం అయిపోవాలి. శ్రీల ప్రభుపాద శిష్యుల్లో కొంతమంది వాళ్ళకి పాపం దే ఆర్ వెరీ వీక్ మైండెడ్ పర్సన్స్. సో ప్రభుపాద లెక్చర్ చెప్పినప్పుడు తప్పు అర్థమయ్యేది, బయటకు వెళ్ళక మళ్ళీ తప్పులు చేసేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళకి అర్థమైంది మా వల్ల కాదు అని చెప్పి. ఆ ఇంద్రియాలు మా ఎదురుగా వచ్చినప్పుడు నో అని చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ఏం చేశారంటే ప్రభుపాద్ ఓపెన్గా మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరేమనుకోకపోతే మీతో పాటు ఉంటామని చెప్పి. సో దే హ్యావ్ ఫోర్స్ఫుల్లీ పుట్ దెమ్సెల్వ్స్ విత్ ప్రభుపాద్. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఆ సెన్సెస్ ఆ ఇన్పుటే లేదు, తగ్గిపోయింది అక్కడది. అండ్ తర్వాత మీన్ వైల్ శ్రీల ప్రభుపాద్ ఉండడం వల్ల చాంటింగ్ శ్రవణం కీర్తన అడ్డం వల్ల మైండ్ కూడా ప్యూరిఫై అవుతుంది, ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్ అవడం మొదలెట్టింది. రైట్. సో దాన్ని యూ హ్యావ్ టు పుట్ యువర్ మంత్రి రాష్ట్రంకి ఎందుకు వెళ్తామండి? ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టి వెళ్తాం అక్కడికి? మనకు తెలియదా? ఆయన యూట్యూబ్ వీడియో చూసి అర్థం కాదా? యూట్యూబ్ వీడియో చూసి నాలెడ్జ్ వస్తుంది, కానీ దాన్ని ఫాలో చేయడానికి నీకు డిటర్మినేషన్ ఉండాలి కదా. ఆ డిటర్మినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది ఐదర్ యూనిట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ వేర్ దాన్నే విల్ పవర్ అంటారనమాట. ఆ విల్ పవర్ ఉన్నవాడు ఒక్కసారి వింటే దాన్ని పాటిస్తాడు. విల్ పవర్ లేనివాడు ఏం చేయాలి? తనను తాను అంటే డబ్బులు ఇచ్చుకొని కొట్టించుకోవడం అంటారు చూసారు. గురువు దగ్గరికి వెళ్ళడం అంటే డబ్బులు ఇచ్చుకోవడమే తన్నించుకోవడం అనమాట. కానీ ఆ గురువు తన్నడం కూడా మన మంచికే. సో అక్కడ ఆరోగ్యం అలాగే ఉంటుంది కదా. డబ్బులు ఇచ్చుకొని మరీ కడుపు మార్చుకుంటాం అక్కడ, అది మంచిది. అది అట్లీస్ట్ ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే నీ ఇంటెలిజెన్స్ వీక్ అయి ఉండొచ్చు, నీ ఇంటెలిజెన్స్ మైండ్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ నీకు ఇది మంచి అనే నమ్మకం ఉండాలి కనీసం. అలా నమ్మకం ఉన్నప్పుడు ఒక గురువు ఆశ్రయం తీసుకున్నప్పుడు మీరు చెప్పినట్టు చేస్తాను, నేను నాకు ఫ్రీడమ్ తీసుకుంటే తప్పులు చేస్తాను. సో అలా కూడా మనల్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? చాలా థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ గుడ్ క్వశ్చన్. ఎస్, లెనిన్ బాబు గారు అన్మ్యూట్. నమస్కారం అండి. క్లాసెస్ చాలా బాగున్నాయండి. ఇంకొంచెం మాకు డెప్త్ గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఇంతకన్నా ఈ డెప్త్కే 1:20 అయిపోతుందండి. అంటే లెవెల్ 2 ఉంటుందండి. లెవెల్ 2లో అప్పుడు ఒక్కొక్క ఇంపార్టెంట్ శ్లోకాస్ మీద 1:30 చెప్తాం, ఒక్కొక్క శ్లోకా మీద. సో ఇన్డెప్త్గా వెళ్ళాలనుకునే వాళ్ళు లెవెల్ 2లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో లెవెల్ 1 అంటే జస్ట్ బ్రీఫ్ భగవద్. అట్లీస్ట్ ఇప్పుడు ఈ 6 రోజులు నేను చెప్పకపోయింటే ఇది కూడా మనకు తెలిసేది కాదు కదండి. అది యా. ఇప్పుడు మీలాగా మేము కూడా అంటే అది నేర్చుకునే సబ్జెక్ట్ చెప్పాలి అనుకుంటే కనుక మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చా ఆశ్రమంకి వచ్చి? తీసుకోవచ్చండి. వీ హ్యావ్ టీచ్ ట్రైనర్స్. కాకపోతే మీరు మా దగ్గరకు వచ్చిన ముందు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఫస్ట్ మేము ట్రైనింగ్లో ఫస్ట్ మనం వన్ హూ ఇస్ ఎ టీచర్ షుడ్ బి ఏ స్టూడెంట్ ఫస్ట్. అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఎ గుడ్ స్టూడెంట్, దెన్ న్యాచురలీ విల్ టీచర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మిమ్మల్ని మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది నేర్పిస్తామో దాని ముందు మేము మీ చేత చేపిస్తాం ఫస్ట్. సో యూ డూ లైక్ దట్, దెన్ యూ విల్ బి టీచర్ ఆల్సో. సో రెగ్యులర్గా మీరు సండే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అండర్స్టాండ్ ఇట్. అంతెందుకండి, మీలా చాలామంది డివోట్స్ వస్తారు, టెంపుల్కి కొత్త వాళ్ళు వస్తారు, నెమ్మదిగా వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. తర్వాత మేము వాళ్ళని ఎంపవర్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు నేను ఒకప్పుడు మీలాగనే. అంతెందుకు ఇప్పుడు నాది 8 PM బ్యాచ్, 3 PM బ్యాచ్, 6 AM బ్యాచ్. దేవర్ లైక్ ఫ్యామిలీస్ మీలాగనే. కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు వచ్చారు, సిన్సియర్గా ప్రాక్టీస్ చేశారు, సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ట్రైనింగ్ అయ్యారు, ఇప్పుడు నలుగురికి నేర్పిస్తున్నారు. ప్రతి గురువు కూడా ఒకప్పుడు శిష్యుడేనండి. కాబట్టి ఇప్పుడు మీరు నేను నాకు గురువు ట్రైనింగ్ ఇప్పించండి అంటున్నారు మీరు. నేనేమంటానంటే మిమ్మల్ని ఫస్ట్ శిష్యుడు ట్రైనింగ్ ఇప్పించిన తర్వాతనే గురువు ట్రైనింగ్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ఆచరించకుండా పాటించైతే వచ్చే జ్ఞానం కాదు ఇది. సరేనండి. మనిషి శరీరంలోకి మనసు అనేది అసలు ఎప్పుడు ప్రవేశిస్తుంది? గర్భంలో ఉన్నప్పుడు పుట్టి పెరిగినాక తెలిసిద్దా మనసు అనేది అసలు ఎట్లా ఏర్పడింది శరీరంలోకి ఎప్పుడు వస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా 2వ అధ్యాయంలో వస్తుంది, నేను చెప్పలేదు అప్పుడు. ఎందుకంటే దీని గురించి మరీ విస్తారంగా మీకు 15వ అధ్యాయంలో వస్తుందని చెప్పలేదు. ఎసెన్షియల్గా ఆత్మ అనేది శాశ్వతం, భగవంతుని అంశ. సో ఆత్మకి రెండు కవరింగ్స్ ఉంటాయి. ఒకటి సటిల్ బాడీ, రెండోది గ్రాస్ బాడీ. మనం ఉన్నామనుకోండి, మన ఇంటర్నల్ కవరింగ్ ఏంటి? బనియను, అండర్వేరు. ఎక్స్టర్నల్ కవరింగ్ ఏంటి? షర్ట్ ప్యాంటు. అవునా కదా? రైట్. బయటకి ఏం కనిపిస్తుంది? షర్ట్ ప్యాంట్ కనిపిస్తుంది, లోపల అండర్ గార్మెంట్స్ కనిపించు. సో ఆ షర్ట్ ప్యాంట్ వెనకాతల, అండర్ గార్మెంట్స్ వెనకాతల నువ్వు ఉంటావు. సో అదేవిధంగా
మనకు బయట కనిపించే శరీరం స్థూల శరీరం, పంచమహాభూతాలతో తయారవుతుంది. ఇది మనకు కనిపించిన శరీరము సూక్ష్మ శరీరం, అది మనస్సు, బుద్ధి, అహంకారంతో తయారవుతుంది. ఆ సూక్ష్మ శరీరం లోపల ఆత్మ ఉంటుంది. సో నువ్వు ఆత్మ, నీకు 2 కవరింగ్లు ఉన్నాయి. సో ఈ స్థూల శరీరం అనేది శరీరం చనిపోయిన తర్వాత స్థూల శరీరం పోతుంది. సో ఆత్మ ప్లస్ సూక్ష్మ శరీరం నీతో పాటు ఉంటుంది. సో ఆత్మ అనేవాడు ఈ లోకంలోకి వచ్చినప్పుడే మనస్సు, బుద్ధి, అహంకారం అనే 3 ఉంటాయన్నమాట. అండ్ ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టడాన్ని మృత్యువు అంటారు, సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టడాన్ని మోక్షం అంటారు. మోక్షం అనే పదం విన్నారా అండి ఎప్పుడైనా సరే? మోక్షం అంటే ఏమనుకున్నారు? ఆత్మకి మోక్షం లభించడం అంటే ఆత్మ సూక్ష్మ శరీరంలో బంధింపడి ఉంటుంది, స్థూల శరీరంలో ఉంటుందండి. ఇప్పుడు స్థూల శరీరం అంటే ఇప్పుడు మన శరీరం ఉంది, ఇందులో బోల్డ్ అంత కణాలు ఉంటాయి, దాన్ని ఏమంటారు, దాన్ని స్వేద రంధ్రాలు అంటారు, అవునా కదండి? స్వేద రంధ్రాల నుంచి చెమట వస్తుందా రాదా? అంటే శరీరంలో బోల్డ్ అని కణాలు ఉన్నాయి, అవునా కాదా? ఆత్మ సైజ్ ఎంత అండి? ఆత్మ సైజు మన వెంట్రుకని తీసుకుంటే, వెంట్రుకని క్రాస్ కటింగ్ చేస్తే అందులో 1/10,000, దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద సోల్. అంటే అది నీకు కనిపించినంత చిన్నది ఆత్మ అనేది. ఆత్మని చూడాలని చెప్పి మైక్రోస్కోపుల్లో, టెలిస్కోపుల్లో ఎంతమంది ట్రై చేశారు తెలుసా సైంటిస్టులు? చనిపోబోతున్న వ్యక్తి చనిపోయిన తర్వాత మధ్యలో ఏదో బయటకు వెళ్ళిపోతుంది, ఆ శక్తిని కనుక్కోవాలని చెప్పి చాలా ప్రయత్నించారు. కానీ ఈవెన్ ద బెస్ట్ మైక్రోస్కోప్స్ కనిపెట్టలేకపోతున్నాయి. బ్యాక్టీరియా కానీ చిన్నది కాబట్టి ఆత్మ. బ్యాక్టీరియాలో కూడా ఆత్మ ఉంటుంది కదండి, వైరస్లో కూడా ఆత్మ ఉంటుంది కదా. వైరసే కనిపించకపోతే వైరస్ ఆత్మనే కనిపిస్తుంది, అంత చిన్నది ఆత్మ. మరి ఆత్మ శరీరం ఎలా బంధింపబడిందండి? శరీరంలో స్వేదరంధ్రాలు ఉన్నాయి, స్వేదరంధ్రాలు బయటకు వచ్చేవచ్చు కదా ఆత్మ. ఎందుకు రాదు అంటే ఆత్మ సూక్ష్మ శరీరంలో బంధింపబడి ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరం పైన స్థూల శరీరం ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం నుంచి బయటపడాలి అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, ఆ మిథ్యహంకారం కంప్లీట్లీ నేను ఎంజాయర్, నేను ప్రొప్రైటర్ అనే ఎలిమెంట్ నుంచి కంప్లీట్లీ ప్యూరిఫై అయిపోయి నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను భగవంతుడి యొక్క అంశని, భగవంతుడి సేవకుడిని, ఆ స్థాయికి వచ్చిన రోజు నాడు మాత్రమే ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ మిథ్యాహంకారం అనేవి సంపూర్ణంగా డిజపియర్ అయిపోతాయి. అండ్ ఆత్మకి ఆ జైలు, ఈ భౌతిక ప్రపంచం జైలు నుంచి విముక్తుడవుతాడు. దాన్నే ముక్తి లేకపోతే మోక్షం అంటారు. ఓకే. అండ్ ఏ యోగ అయినా, కర్మయోగి అయినా, జ్ఞాన యోగి అయినా, అష్టాంగ యోగి అయినా, భక్తి యోగి అయినా సరే, అల్టిమేట్గా ఈ ఆత్మని ఈ యొక్క సూక్ష్మ మరియు స్థూల శరీరంలో నుంచి విముక్తి చేయడమే ప్రక్రియ. ఒక్కొక్కటి ఒక మార్గము, కానీ అల్టిమేట్గా పర్పస్ అయితే ఇదే. ఓకేనండి, థ్యాంక్ యూ. సరోజా రాణి గారు, ఐ థింక్ నేను అడిగినట్టున్నారు కదా ఆవిడ. ఎస్ సరోజా గారు, మీరు రాజమండ్రి మీరే కదా యాత్రకు వచ్చారు? నిన్న కూడా ప్రశ్న అడిగినట్టున్నారు కదా, అడగండి. ఖర్చు అవుతుందండి మీకు అలా కాదు, ఫ్రీగా మీరు చాలా కోర్సు అడిగారు, ఇక్కడ నుంచి ఖర్చు అవుతుంది. ఓకేనా? అడగండి తర్వాత తీసుకుంటానులేండి, ప్రస్తుతం అడగండి. ప్రభుజీ ఏం లేదండి, ఇప్పుడు ఆధ్యాత్మికంలోని మనము ఇప్పుడు మనకు అన్నారు ప్రతి ఒక్క దాంట్లోని మెయిన్ మనం ఆధ్యాత్మికంగా ఉంటేనే అది చాలా వరకు మనకు నెక్స్ట్ జన్మలో కూడా మనకు అది పాయింట్ యాడ్ అవుతుంది అని. అసలు మనం ఆధ్యాత్మికంగా మొదలు పెట్టి మనం ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వెళ్ళాము అన్నది ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి ఎలా తెలుస్తుందని చెప్పిన, ఇప్పుడు శాస్త్రం చదివితే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు శాస్త్రం చదువుతాను, శుద్ధ భక్తుల గురించి డిస్కషన్ వస్తుంది, అది చదివానుకోండి నేను గ్యారంటీ చెప్పగలను నేను ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు అని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే శుద్ధ భక్తులు ఎలా ఉంటారు శాస్త్రంలో ఉంది కాబట్టి. అండ్ భౌతికవాదులు ఎలా ఉంటారు శాస్త్రంలో ఉంది, అప్పుడు కూడా నాకు అర్థమవుతుంది నేను భౌతికవాదులు అయితే కాదు అని చెప్పి. రైట్. సాధక భక్తులు ఉన్నారు, సాధక భక్తుల్లో కూడా 8 స్థాయిలు ఉంటాయి. సో ప్రతి స్థాయిలోని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. దాన్ని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటారు. దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ సో బిగ్ డీల్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను చెప్పొచ్చు, ప్రభుజీ నేను కృష్ణుడి కోసమే కష్టపడుతున్నాను, కృష్ణుడి కోసమే పనిచేస్తున్నాను, కృష్ణుడి కోసమే కర్మయోగి నాకు అర్థమైపోయింది అని చెప్పి. సరే, నీకు నిజంగా అర్థమైంది ఎలా తెలుస్తుంది? రేపు పొద్దున్న కృష్ణుడి కోసం 500 రూపాయలు ఖర్చు పెట్టరా అంటే అమ్మో 500 రూపాయలు అంటున్నావా లేకపోతే ఖర్చు పెడతావా? నేను ఇప్పుడు అందరికీ భగవద్గీత తీసుకోమని చెప్పాను. భగవద్గీత భగవద్గీత 300, ఆత్మసాక్షాత్కారం 120 రూపాయలు, 420 రూపాయలు, జపమాల సంచి 60 రూపాయలు, 480, డెలివరీ ఛార్జ్ 100 రూపాయలు, 580 రూపాయలు, 580 రూపీస్,
కానీ నేను రౌండ్ ఫిగర్ చేసి 500 రూపీస్ పెట్టి నేను పోస్ట్ పెట్టాను ఇక్కడ. సో గట్టిగా ఇంతవరకు 20 మంది కూడా తీసుకోలేదంట. నేను షాక్ అయ్యాను నేను. అంటే కోర్స్ ఫ్రీగా నేర్పిస్తున్నాం, ఎందుకంటే మేము ఎవరికి కంపల్సరీ చేయట్లేదు. కానీ మీలో చాలామంది భగవద్గీత లేదు, అయినా సరే భగవద్గీత తీసుకోవట్లేదు. సో ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. అరే సినిమాకి వెళ్తే 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాము, అది బాగుందో తెలియదు మనకి, బాగుండొచ్చు బాగుండకపోవచ్చు, అయినా సరే కళ్ళు మూసుకుని ఖర్చు పెడతాము. కానీ ఇక్కడ మనకు సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఆ సబ్జెక్టు ఇన్డెప్త్లో తెలుసుకోవాలంటే శాస్త్రం చదవాలి. సో అంటే ప్రభుజీ నేను చదవను ప్రతి గ్యారంటీ లేదంటే, అరే సినిమా బాగుందో లేదో గ్యారంటీ అని వెళ్తున్నావు కదా నువ్వు. మరి ఏమి చదువుతావేమో అట్లీస్ట్ పుస్తకం ఉంటే ఈ రోజు కాకపోతే రేపు చదువుతావేమో, రేపు కాకపోతే ఎల్లుండేమో. ఏదో రోజు కాలం అనేది టాప్ లాగిపెట్టి కొడుతుంది, ప్రతి ఒక్కరిని కొడుతుంది. ఆ కొట్టిన రోజు అర్థమవుతుంది మనకి, నేను ఎన్నా టైం వేస్ట్ చేశాను అని చెప్పి. ఆ రోజు నువ్వు భగవద్గీత చదివితే నీకు మొత్తం ఎక్కేస్తుంది నీకు ఆ రోజు. కాబట్టి పక్కన పుస్తకం ఉంటే ఎప్పటికైనా మనకి మంచిదే. ఒక మంచి పని కోసం ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే మన స్పిరిచువల్ మనం అంతే వెయిటేజ్ ఇస్తున్నట్లు లెక్క. సో వీ కెన్ అండర్స్టాండ్ మన స్థాయి ఏంటి అన్నది. శాస్త్రం చదవకపోతే తెలియదు. మనం గొప్ప భక్తులు అనుకుంటాం కొన్నిసార్లు, ప్రభుజీ నేను రోజు అగరబత్తి వెలిగిస్తాను ప్రభుజీ, రోజు భగవంతు బిడ్డలు పంచదార పెడతాను ప్రభుజీ, నేను పరాటా తింటాను భగవంతు పంచదార పెడతాను, నేను గొప్ప భక్తుని ప్రభుజీ అని చెప్పి. అవును మరి అదే శాస్త్రం చదివానుకోండి, భగవంతునికి ఎలా చేయాలి 100 ఉంటాయి, అమ్మో ఇవన్నీ అయితే నేను ఎక్కడో ఉన్నాను తెలిసిపోతుంది. సో అన్లెస్ శాస్త్రం అనేది అద్దం లాంటిది. ప్రతి ఒక్కడు భక్త ప్రహ్లాద సినిమా చూస్తాడు, ఎస్వి రంగారావు అందులోనే హిరణ్యకశిపుడు సచ్చినోడు అని చెప్పి ఆడవాళ్ళు తిట్టుకుంటారు హిరణ్యకశిపుడిని. కానీ ఒక్కసారి భాగవతం చదివితే తెలుస్తుంది, యాక్చువల్గా మనం ప్రహ్లాదుని మెచ్చుకుంటున్నాము, హిరణ్యకశిపుని తిడుతున్నాము. కానీ దగ్గరగా గమనిస్తే నా లైఫ్ ప్రహ్లాదుడితో కన్నా కూడా హిరణ్యకశిపుడితో ఎక్కువ మ్యాచ్ అవుతుంది. మీరు నిజాయితీగా శ్రద్ధగా వింటే మనకు అర్థమవుతుంది యాక్చువల్గా ప్రహ్లాదుడి కంటే హిరణ్యకశిపుడి లక్షణాలు నాలో ఎక్కువ ఉన్నాయని చెప్పి. అప్పుడు అన్లెస్ యూ రీడ్ స్క్రిప్చర్స్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్. ఎనీహౌ నేను చెప్పాలనుకున్న పాయింట్ మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, మీ దగ్గర భగవద్గీత ఆల్రెడీ ఉంటే వెరీ గుడ్, చదువుకోండి, లేకపోతే తీసుకోండి. ఒక మంచి పుస్తకము ఇంట్లో, గీత అనేది స్వయాన కృష్ణుడు మీ ఇంటికి వస్తాడు భగవద్గీత. అండ్ ఈరోజు ఇప్పుడు చదవగలం లేదో డౌట్ ఉన్నా సరే తీసుకోండి. మీరు కాబట్టి ఎవరో ఒకరు చదువుతారు, మీరు కూడా ఖచ్చితంగా ఏదో రోజు తీస్తారు పుస్తకాన్ని. సో టేక్ ఇట్, ఇట్స్ ఫర్ యువర్ గుడ్. మీరు ఇంతవరకు ఎవరైనా ఆర్డర్ చేయకపోతే ఆర్డర్ చేయండి, ఎందుకంటే ఆ పుస్తకం రావడానికి కూడా 3 రోజులు పడుతుంది. నాన్ లోకల్స్ కూడా ఇదే ఛార్జ్కి ఇచ్చాము, ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదు. నాన్ లోకల్స్ ఇంకా ఎక్కువ డెలివరీ ఛార్జ్ ఎక్కువ అవుతాయి. ఇంకా 1.2 kgs మీరు కనుక్కోండి, 1.2 kilos కొరియర్ ఛార్జ్లు ఎంత అవుతాయని అని చెప్పి. లైక్ దట్. సో ఆర్డర్ గిఫ్ట్స్ దోస్ హ్యావ్ నాట్ టేకెన్. సుప్రియ గారు అన్మ్యూట్. సుప్రియ గారు. హరే కృష్ణ ప్రభుజీ. యా, ఎక్కడి నుంచి అండి మీరు? మీరా? ఓకే, మీరు అటెండ్ అవుతున్నారా? చెప్పండి. డౌట్ వచ్చింది ప్రభుజీ. ఒకటే కాదు, ఎన్నైనా పర్వాలేదు, చెప్పండి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ అన్నారు కదా ప్రభుజీ. అవును. బుద్ధి, మనసు అనే దగ్గర డౌట్ వచ్చింది. ఒక సినారియో చెప్తాను. ఒక బెగ్గర్ ఉంటాడు ప్రభుజీ, ఆయనకి ఇంద్రియాలు ఉంటాయి, ఆత్మ ఉంటుంది. డాక్టర్ ఉంటాడు, ఆయనకి ఇంద్రియాలు ఉంటాయి, ఆత్మ ఉంటాయి. కానీ వీళ్ళిద్దరికి బుద్ధి, మనసు అనే ఈ 2 టాపిక్స్ లో ఇద్దరికి వేరు వేరు లక్షణాలు ఉంటాయి. అయితే ఇతనికి ఒకవేళ మనం కృష్ణతత్వం చెప్తే డాక్టర్ గారికి ఆయన త్వరగా అర్థం చేసుకొని ఫాలో అవ్వగలరు. కేస్ 2 బెగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ అమాయకత్వం అవ్వచ్చు, లేదా తెలుసుకోలేకపోవడం అవ్వచ్చు. ఆ ఫేజ్ ఏదైతే ఉందో అతను తెలుసుకొని ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. అది ఎందుకు ఆ కన్ఫ్యూజన్ అక్కడ ఎందుకు అరేజ్ అవుతుంది అని. డాక్టర్ బెగ్గర్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, ఐ ఫుల్లీ డోంట్ అగ్రీ. ఎందుకంటే ఇది బెగ్గర డాక్టర్ అంటే మీరు ఇక్కడ ఆర్థిక అసమానత లేకపోతే విద్యా అసమానత రెండిట్లో ఏదో ఒక ఆధారంగా చెప్పుండొచ్చు. చూడండి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఆర్ సుకృతి అనేది లేనప్పుడు డాక్టర్ కూడా అర్థం చేసుకోలేడు. ఎంతోమంది పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళు ఆటమ్ మీద కూడా రీసెర్చ్ చేస్తుంటారు, అంటే అంత డీప్ సబ్జెక్టులు చేస్తారు. అంటే వాళ్ళు అర్థమవుతుంది ఈ సృష్టి ఎంత గొప్పదని వాళ్ళకి తెలుస్తుంది. కానీ సృష్టి ఎంత గొప్పది అని తెలుసుకున్న వాళ్ళకి ఆ సృష్టికర్త యొక్క గురించి మాత్రం అవగాహన రాదు వాళ్ళకి, బికాస్ దే డోంట్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి తెలుసు అంటే పిల్లలు ఎగ్జాక్ట్గానే ఫస్ట్ మంత్లో ఒక స్త్రీ పురుషుడు
సంగమించిన సంఘం సంభోగం వాట్ ఎవర్ వెన్ ద యునైట్. సో ఎలాగా ఫస్ట్ అండం ఏర్పడుతుంది, నెమ్మదిగా 9 నెలల పాటు ఎలాగ బిడ్డ వస్తాడు అని చెప్పి ఎంటైర్ ప్రాసెస్ వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ బాడీ ఎంత కాంప్లికేటెడో మనకు తెలియదు, సగటు వ్యక్తికి తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క నరము, ఒక్కొక్క మజిల్, ఒక హార్ట్, ఒక లంగ్, లివర్, అంటే ఎంత వాటిలో అనుసారంతం హార్మోనియస్గా పనిచేస్తుందని చెప్పి. అంటే బాడీ ఈజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్. ఎంత కాంప్లికేటెడ్ మెషిన్ ఎలా వచ్చింది, ఎలాగ మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ నడుస్తున్నాయి అవన్నీ. వాళ్ళకి అవన్నీ అర్థమవుతాయి. కానీ అవన్నీ అర్థమైన వాడు దాన్ని సృష్టించిన సృష్టికర్త గురించి అర్థం చేసుకోలేడు, ఎందుకంటే వాడికి సుకృతి లేదు. కాబట్టి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మెనీ టైమ్స్ డోంట్ అండర్స్టాండ్. ఆన్ ద అదర్ హ్యాండ్ సింపుల్ పీపుల్ కూడా అర్థం అవ్వచ్చు వాళ్ళకి ఆ సుకృతి ఉంటే. రాదర్ ఆ ఎడ్యుకేషన్, ఆ డబ్బు అనే అర్హత అనేది కొన్నిసార్లు నేను గొప్పవాడిని అనే ఒక రకమైన అహంకారాన్ని తీసుకొస్తుంది. అహంకారం ఉన్నవాడు వినలేడు. ఇప్పుడు మీలో ఉన్నారు ఇక్కడ, నేను చాలామందికి పాడ్కాస్ట్ చేశాను. ఐ హావ్ సీన్ ఇన్ జనరల్ వెరీ రిచ్ పీపుల్, వెరీ సక్సెస్ఫుల్ పీపుల్, దే డోంట్ హియర్. వాళ్ళకి ఏంటంటే నా జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ, నేను ఒకరి నుంచి ఎందుకు వినాలి అనే మూడ్లో ఉంటారనమాట. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే స్పిరిచువల్లీ దే ఆర్ యాజ్ పూర్ యాజ్ ఎనీబడి ఎల్స్, ఇఫ్ నాట్ మోర్ పూర్. వాళ్ళకి ఆ విషయం తెలియకపోవచ్చు. ఇప్పుడు బెగ్గర్ అంటారా, వాళ్ళు మీరు చెప్పింది ఒకరన్నా నిజమే, వాళ్ళకి అర్థం కాదు అంటున్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి అలాగా దురదృష్ట దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అంటే అతడు పూర్వజన్మ పాపం అది. అంటే పుట్టుకతో అనాథగా పుట్టుండొచ్చు, పుట్టుకతో స్లమ్స్లో పుట్టుండొచ్చు, ఆర్ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు బెగ్గర్లో మారుంటారు అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మఫలాలని పాపకర్మఫలాలు. పాపకర్మఫలాలు ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా అర్థం కాదు, రైట్? కానీ అన్ని పాపకర్మఫలాలు ఉన్నది ఒక వైష్ణవుడు అతని మీద కృప చూపించినప్పుడు అతనికి, అంటే ఇప్పుడు నేను బెగ్గర్నండి, కానీ అంబానీ వచ్చి అరే నీకు ఇల్లు రాసిచ్చేస్తానంటే నేను డబ్బులను అయిపోతాను కదా, నాకు ఒక 10 కోట్లు రాసిచ్చేస్తాను, కోటీశ్వరుని అయిపోయాను కదా. అలాగే ఒక డివోటీ అనేవాడు అతని మీద కృప చూపించినప్పుడు అతడు బెగ్గర్ అయి ఉండొచ్చు, స్పిరిచువల్లీ కూడా బెగ్గర్ అయి ఉండొచ్చు, మెటీరియల్లీ బెగ్గర్, స్పిరిచువల్ కూడా బెగ్గర్. కానీ వైష్ణవ గివ్స్ హిమ్ మర్సీ, అంటే 100 crores ఆఫ్ స్పిరిచువల్ క్రెడిట్స్, స్పిరిచువల్ కరెన్సీ 1 కోటి రూపాయలు ఇచ్చానుకోండి, దాన్ హీ ఈజ్ ఆల్సో కరోడ్పతి స్పిరిచువల్లీ. సో మనము అందుకనే బెగ్గర్స్కి ప్రసాదం ఇస్తాము. వాళ్ళకి భగవద్గీత చదివే అర్థం కాదు, ఎందుకంటే కొన్నిసార్లు పాప ప్రవృత్తులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. బట్ దెన్ యూ గివ్ ప్రసాదం, హ్యాపీగా తీసుకుంటారు, నగర సంకీర్తన చేస్తారు, వింటారు. కొన్నిసార్లు వాళ్ళు కార్డెస్ కూడా తీసుకుంటారు సమ్ టైమ్స్. అలాగ వాళ్ళు తెలియకుండానే వాళ్ళలో సుకృతి అనేది ఏర్పడుతుంది. ఆ సుకృతి అనేది పరిపక్వత అయిన రోజు నాడు వాళ్ళకు కూడా స్పిరిచువల్ ఇంట్రెస్ట్ రావచ్చు. ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ ద సుకృతి. ఇది మీకు ఈ సబ్జెక్టు 7వ అధ్యాయంలో వస్తుంది. రేపే ఈ సబ్జెక్ట్ గురించి మనము డిస్కస్ చేస్తాం. సుకృతి అనే కాన్సెప్ట్ రేపు ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు అది. ఓకే, అది లాస్ట్ క్వశ్చన్, టైం అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ విశ్వక్ సేన్, ఇదే లాస్ట్. ఎస్ విశ్వ, ఎక్కడి నుంచి? ప్రభుజీ మాది అనంతపురం. చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు భగవంతుడు సృష్టించాడు అంటారు కదా, బట్ భగవంతుడు సృష్టించినప్పుడు ఇట్లా పాపకర్మలు అనేసి అవన్నీ మనుషులకి ఎలా ఆహ్వానించబడతాయి? అంటే భగవంతుడే అది పెట్టాడా, లేకపోతే భగవంతుడికి సమానంగా ఏమైనా శక్తి ఉందా? నేను క్లాస్కి వచ్చారా మీరు? లేదు ప్రభుజీ, ఫస్ట్ టైం. ఓ, నేను క్లాస్లో చెప్పానండి ఇది. సో మీరు ఖచ్చితంగా నేను క్లాస్ వింటే మీకు 200% అర్థమైపోతుంది. అది నేను రేపటికల్లా రికార్డింగ్ అవుతుందండి, అందులో చూడండి. బట్ 1 లైన్లో చెప్తాను మీకు. జీవికి భగవంతుడు సృష్టించినప్పుడు ఆ స్వేచ్ఛ అనేది ఇస్తాడు, ఫ్రీ విల్ అనేది. ఆ ఫ్రీ విల్ ఉన్నప్పుడు జీవి అనేవాడు మంచి ఎంచుకోవచ్చు, చెడు ఎంచుకోవచ్చు. భగవంతుడు ఇంటర్ఫియర్ అవ్వడు. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ యాక్షన్స్ అనమాట. సో మంచి చెడు అని రెండు కూడా భగవంతు సృష్టిలో ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి ప్రభుజీ? భగవంతుని సృష్టించాలి, చెడు ఎందుకు సృష్టించాలంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ హౌసింగ్ కాలనీస్ కడుతుంది, గవర్నమెంట్ జైలు కూడా కడుతుంది. గవర్నమెంట్కి ఏమి జైలు కట్టడం ఇష్టమేం కాదు, కానీ గవర్నమెంట్ తెలుసు దెర్ విల్ ఆల్వేస్ బి పీపుల్ హూ విల్ నాట్ ఫాలో సివిక్ లాస్. ఎవరైతే సివిల్ లాస్ ఫాలో అవ్వరో వాళ్ళు క్రిమినల్ లాస్ తోసేస్తారు, అవునా కాదా? సో అదేవిధంగా దోస్ హూ డోంట్ ఫాలో సివిల్ లాస్ వాళ్ళని జైల్లో పెట్టేస్తారనమాట. జైలు కూడా పబ్లిక్ కోసమే, హౌసింగ్ కాలనీస్ కూడా పబ్లిక్ కోసమే. ఎందులో ఉండాలి నీ ఇష్టం. యూ కాంట్ బ్లేమ్ లార్డ్, అరే యూ కాంట్ బ్లేమ్ గవర్నమెంట్ ఎందుకు క్రిమినల్స్ ఉన్నారని చెప్పి. గవర్నమెంట్ ఏం క్రిమినల్స్ అవ్వమని చెప్పట్లేదు, కానీ క్రిమినల్స్ ఆ మనసత్వాలు ఉంటాయి కాబట్టి కడతారు. సిమిలర్గా భగవంతుడు మంచి చెడుంది, ఆ చెడు లక్షణాలకు అంటే జీవి అనేవాడికి ఆ ఫ్రీడమ్ ఎప్పుడూ ఉంటుంది.
దీని గురించి ఫర్దర్గా మనము ఈ సబ్జెక్టు 13వ అధ్యాయంలో వస్తుంది ఈ సబ్జెక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా. లాస్ట్ క్లాస్లో కూడా మీకు చాలా తెలిసిపోతుంది. నిన్నటి క్లాస్ మీరు వింటే మీకు అర్థమవుతుంది. 13వ అధ్యాయంలో కూడా వస్తుంది. బట్ నిన్నటి క్లాస్లో ఇంకా బాగా అర్థమవుతుంది మీకు చదివితే. నిన్న క్లాస్లో డీటెయిల్గా అరగంట చెప్పాను ఈ పాయింట్ మీద. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ తాపిస్తాము. సో ఎవరిదైతే భగవద్గీతలు లేవో వాళ్ళు తీసుకోండి. అండ్ సో టుమారో మనము ఒక డెమో చేస్తాము. భగవంతునికి ఎలాగ ఇక్కడ చెప్పాం కదా భజతే అని చెప్పాము. సో భగవంతుని ఎలా మనం పూజిస్తాము, ఎలా ఆరతి ఇవ్వాలి అనే డెమో చూస్తాము. ముందు మనము నైవేద్యం ఎలా పెట్టాలో డెమో చూసాము. రేపు మనం హారతి ఎలా ఇవ్వాలో డెమో చూస్తాము. కాబట్టి డివోటీస్ అందరూ కూడా టైంకి రండి. 7:55 to 8 o'clock డెమో చూస్తాము. లేట్గా వస్తే మీరు మిస్ అవుతారండి. 7:45 to 7:55 చాంటింగ్, 7:55 to 8 o'clock డెమో. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ.